విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ ఏం బాబు, ఏంటి హడావుడి? మంచి హుషారుగా ఉన్నావు. నాకు బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా అపాయింట్మెంట్ ఆర్డర్. శుభం. రేపే హైదరాబాద్ వెళ్తున్నాను. ఏ ఆటంకం లేకుండా ఉద్యోగంలో చేరాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, త్వరలో ప్రమోషన్ మీద ప్రమోషన్ కొట్టేయాలని, దీంతో జీవితంలో బాగా సెటిల్ అయిపోవాలని అమ్మవారికి అర్చన చేయించండి. ఓం జాతవేదసే సునవామసోమరాతే యతో నిదహాతి వేదః సనః పర్షతతి దుర్గాని విశ్వానావే వసంతం దురితాత్యగ్నే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. బట్టలు కనిపించట్లేదేంటి? వాచ్ ఉంగరాలు లేవు, ఏమైనాయి? సూట్ కేసు కూడా లేదు. ఎవరు తీసారబ్బా? ఏంటి ఒకటే కనిపించట్లేదు? ఇల్లంతా ఎవరో దోచేసినట్టు. బామా, 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 బామా. ఓయ్ ముసలమ్మ, అవతల ప్రయాణానికి 10 నిమిషాలైనా లేదు. ఓ పక్కన నా సామాన్లు కనిపించడం లేదు. నువ్వేంటి ఇలా ముసుగుతని పెట్టి పడుకున్నావు? లే, లెమ్మంటుంటే. నా సామానంతా అలా నీ దుప్పట్లో దాచుకున్నావేంటి? ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ఆ పోజ్ ఏంటి? ఓకే. అబ్బా, ఏమైంది ఇవాళ నీకు? ఉద్యోగానికి వెళ్తున్న మనవని సరదాగా సాగనంపక ఎలిజబెత్ టైలర్లా కాలు మీద కాలేసుకుని తెగ ఊపుతున్నావు. ఆహా, ఊరెళ్ళటానికి ఇల్లేదు. వెళ్ళవే ముసల్దానా. నువ్వు వద్దంటే ఊరికి వెళ్ళకుండా ఉంటానా? నా దగ్గర వేరే సామాన్ లేవా? వచ్చి సరదాగా సాగనంపు. సాగనంపాలంట సాగనంపాలా? నిన్ను సందడగా సాగనంపడానికి బుగ్గన సొక్కెట్టుకొని పెళ్లి కొడుకులా కళ్యాణ మండపానికి వెళ్తున్నావా? వాడి ఉద్యోగానికి వెళ్తున్నావు. ఉద్యోగం పురుష లక్షణమే బామ్మ. కాదు, పెళ్లి చేసుకోవడం పురుష లక్షణం రా. అబ్బా, ఇలా ఉద్యోగం గిద్యోగం అంటూ హైదరాబాద్ కు ఆవదాల వలసకు తిరుగుతుంటే ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? చూడు బామ్మ, నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే, ఆ అమ్మాయి పర్సనాలిటీని చూసిన వెంటనే ఆ అమ్మాయి బ్యూటీకి నా కళ్ళు తిరిగి పడి దొల్లిపోవాలి. అలా దొల్లించగలిగిన అమ్మాయితోనే నా పెళ్లి జరుగుతుంది. నేను చాలా చాలా స్ట్రిక్ట్. గడగడలాడించేస్తాను. పెద్ద పెద్ద వాళ్ళని గడగడలాడించేశాను. అమ్మో, నో లోన్స్, నో లోన్స్. బ్యాంకులు ఉన్నది అప్పులు ఇవ్వడానికేనా? కుక్కల పరిశ్రమ కప్పు, కప్పల పరిశ్రమ కప్పు. బ్యాంక్ మేనేజర్ గా నేను ఉన్నది అందుకేనా? మీరెందుకు సార్ ఇంత ఇదవుతారు? ఏదో మీ సొంత సొమ్ము ఇస్తున్నట్టు. మీ కమిషన్ మీరు తీసుకుని మాకు కొట్టేది మాకు కొట్టండి. ఊరేయించేస్తాను, ఊరేయించేస్తాను. గెట్ లాస్ట్. బ్యాంక్ మేనేజర్ అంటే ఏంటి? బ్యాంకుకి స్టాఫ్ ఇప్పుడా రావడం? నన్ను అల్లటప్ప మేనేజర్ అనుకుంటున్నారా? నా కోపం వచ్చిందంటే నిమిషం లేటుకి నెల జీతం కట్ చేయించేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. yes, ఐఎమ్ నవీన్. ఐఎమ్ నాథన్ ప్రగాడా, ద గ్రేట్ మేనేజర్ ఆఫ్ దిస్ బ్యాంక్. హూ ఆర్ యూ? మిమ్మల్ని తీసేసి మీ పోస్ట్ లో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్ని నేనే. మేనేజర్ మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అపాయింట్ చేసిన వాళ్ళని అనాలి. మేనేజర్ అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే సరిపోదండి. ఎక్స్పీరియన్స్ ఏంటి? కమాన్. రేపు మీలాంటి వాళ్ళు చేసే తప్పులు దిద్దుకోలేక మా చుట్టూ ఊడిపోతుంది. ఊడిపోయిందా? మీకు ఈ బ్యాంక్ గురించి ఏం తెలుసని నువ్వు ఇక్కడికి మేనేజర్ గా వచ్చావయ్యా? టెల్ మీ, కమాన్ టెల్ మీ. ఈ బ్యాంకులో గోల్డ్ మీద ఇచ్చిన లోన్ 25 lakhs, వెహికల్స్ మీద ఇచ్చిన లోన్ 75 lakhs, హౌసెస్ మీద ఇచ్చిన లోన్ 2,40 lakhs, ఫిక్స్డ్ డిపాజిట్ 10.5%, రికరింగ్ డిపాజిట్ 19.5%, ప్రొడెన్షియల్ డిపాజిట్ 16.5%. ఇన్ టోటల్ మీ మేనేజ్మెంట్ లో ఈ బ్యాంక్ నెట్ లాస్ 25 lakhs. అందుకే మిమ్మల్ని డిమోట్ చేసి నన్ను అపాయింట్ చేశారు. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? అయ్యో బాబోయ్, ఇప్పటికే పునాదులు దాకా టచ్ చేశారు. ఇంకొద్దు, చిన్న చిన్న హ్యాండ్ లోన్స్ ఉన్నాయి. సరే సరే, వెళ్ళి ఫైల్స్ తీసుకురండి, చెక్ చేయాలి. ఓకే. చూడండి, నేతి సిల్క్స్ నళిని మేడం అంటే చాలా పద్ధతైన మనిషి. నేనే కాదు, నా దగ్గర పనిచేసే మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలన్నదే నా పాలసీ. మేడం, నాకు రోజు లీవ్ కావాలి. ఎందుకు? నా పెళ్లి చూపులు మేడం. కాదు, నూనె షో చూపులకి. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. అమ్మా మహేశ్వరి, ఇలా అమ్మా. ఏంటి మేడం? హోమ్ మినిస్టర్ గారు మిస్సెస్ ఫోన్ చేశారు. లేటెస్ట్ 20 చీరలు తీసుకెళ్ళు. నీ సెలక్షన్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఓకే మేడం.
వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, నేనే చూసుకోలేదండి. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. It's okay, madam. ఎక్స్ట్రీమ్లీ సారీ. No problem. ఏమనుకోవద్దండి. ఓహ్ గాడ్, బ్రీత్ ప్రాబ్లం. నేను ఒక సినిమా డైరెక్టర్. నవరసాలు కలిగిన చక్కటి కథ నాకు ఒకటి కావాలి. అందుకే విచిత్ర స్వభావాలు కలిగిన మా కాలనీ క్యారెక్టర్స్ తోటి నేను ఒక కథ రాయబోతున్నాను. యు సీ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్డ్. హలో హలో హలో, అలాగే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అబే చెక్ వద్దండి. ట్యాక్స్ ప్రాబ్లము, రైడింగ్ ప్రాబ్లము. నా ఇబ్బంది అర్థం చేసుకోండి మరి. అది మీనా మేడం, సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు, మీరు అవుట్ ఇచ్చుకోండి. ఏంటి సన్యాసి ఇంత లేటు? మంచి చీరలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ కి ఏ చీర కట్టుకుని వెళ్లాలో తెలియక 2 days లీవ్ పెట్టేశాను. యూనో మీకేంటండి, పక్క మీద దుప్పటి చుట్టేసుకున్నా సరే జూవి చావలాగా ఉంటారు. ఇదిగోండి క్లాస్. ఎలాగుంది వాషింగ్? వాషింగ్ బాగానే ఉంది, కానీ రేటింగే ఓవర్ గా ఉంది. మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టం, మన ఇస్త్రీ 6 track స్టీరియో సిస్టం. అయ్యి బాబు మేదురు గారా. ఏరా సన్యాసి, రిటైర్డ్ మిలిటరీ మేజర్ ని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. నేనే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను. నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు? ఊరుకోండి, రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే డ్రెస్. ఒక్కనాడు ఉతికేసిన పాపను బాగలేదు. బ్యాడ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది. ఒకసారి తీసాడేయండి, పారం సరుపు బెజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే. ఇటాకిల గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షట్ అప్! ఆ బాంబులు కాదురా, వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోకలేదా? తీసుకోదే. వద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తాను. నువ్వు వంగొద్దు తల్లి. ఏంటే పని పాట లేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసాడు చూస్తున్నారంటే. మళ్ళీ వచ్చాయంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ రోజు తీసి డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నైటీ. ఇది నైటీయే, ఇది డేటీ. వెళ్ళాలా బట్టలు తీసుకెళ్ళా. కొడుతున్నాడు రే సన్నాసి. ఓ చూసేస్తానంటారా బాబు? నేనేం చూడటం లేదు, మీ మీద నిజమే చేసేమంటారా? మరి కోసం పోతే సరి చేస్తున్నానండి. అంటే వంగిపోయి నేను ఇక్కడ సరి చేసుకుంటాను. నువ్వు అయ్యి బాబు ఇంత అనుమానం అయితే ఎలాగండి? నీ మీద మాకు అనుమానం ఏంటాయి? మరి మనం మీ ఆవిడ పేరంటానికి వెళ్తే మీరు పేటట్టుకుని తిరుగుతున్నారుగా. మరి అట్టుకెళ్ళమంటే 4000 రూపాయలు పడిచారా? నలిపోద్దామని పెట్టట్టుకెళ్ళాను. అదేం లేదు, మీ ఆవిడ మీద అనుమానంతో పేటట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి కాలనీలు అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వు అంటున్నావా? వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు ఏంటది? సెల్యులర్ పోనండి. ఇది పెళ్లి కూతురులా కిచకిచలాడుతుంది కానీ పైరింజిలా గంట కొడతండి. లేడీస్ బాగా లైక్ చేస్తారండి. లేడీస్ లైక్ చేసేయండి, ఇక్కడ దుకాణం పెట్టేస్తాంటారు నువ్వు. మిస్టర్ నసా, ఏంటండి నమ్మకాల సంవత్సరాన్ని పిలవచ్చు కదా. అది మీ అమ్మ పెట్టింది, నీకు ఇది చాలు. ఈ కాలనీ ఇస్ మై కంట్రీ, దీని వెల్ఫేర్ ఇస్ మై డ్యూటీ. ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయిని అనుమానించామంటే గన్ పెట్టి షూట్ చేస్తాను. నేను ఇంకా షూట్ చేయిందే. మరి మంటేంటి బాబో? నీకు ఇదేం కూలరా అందరు గుచ్చుతావు? నా పేరు సూది బాబు, గుచ్చటం నా మేనరిజం. మేనరిజమా నీ బొందరిజమా? పిప్పల బస్తాల నసగారు
అప్పపప్పపప్ప ఏమప్పా నిండా అరుపులు చేస్తా ఉన్నారు. వాడు చిన్న బిడ్డకాయ, తండ్రి పారిపోయిన పిల్లకాయ. నీ పెండ్లో అప్పడాల కర్రతో లబా లబా బాదుతుంటే నోరు మూసుకుంట్లా. వీడేమి చేసినాడు? కత్తులతో పొడిచినాడా, గొడ్డలతో నరికినాడా, చిన్న సూదితో దాన్ని గుచ్చినాడు? ఏంటమ్మా అది సూదే? ఈ వయసులో అది సూది దానే. నీ వయసు వచ్చేసరికి అది గుణపం అవుతే కాళ్ళని మొత్తం తవ్వుకుంటూ వెళ్తాడు. చూడు సరళమ్మా, ఎన్నా మేజరన్నా? పారిపోయిన మీ ఆయన గురించి పేపర్లో ప్రకటించాం. ఆయన మరో పెళ్లి చేసుకోపోతే త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిద్దాం. ఊరుకోమ్మా. అన్నట్టు నీ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. అమ్మా. నా పర్మిషన్ లేకుండా ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. నాకు నిండా అద్దె ఎత్తితే చాలన్నా. ఇప్పిస్తాం. చూడమ్మా, మీ వాడి సూతి నా దాకా రానివద్దని చెప్పు. సరే అన్నా. అమ్మా త్వరగా రమ్మా. వస్తున్నా. టైం అవుతుంది. వస్తున్నా. నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా, చూసి నడుపు. అలాగే. చింటూ లోపలికెళ్ళు. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ మేజర్ అంకుల్. గుడ్ మార్నింగ్ బేబీ. మెల్లగా వెళ్ళు. జాగ్రత్త అమ్మా. డోంట్ వరీ సిస్టర్, హిస్ గుడ్ అండ్ డాషింగ్ గర్ల్. 1965 లో నేను పాకిస్తాన్ వార్ లో అతరగొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది. షీఈస్ జస్ట్ లైక్ హర్. జపాన్ వార్ ట్యాంక్ లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దే విల్ బి ఆల్ రైట్. అలా జరిగితే నాకు బాధ్యత తీరుతుంది. గుడ్ మార్నింగ్, ఐఎమ్ యూటీఐ బ్యాంక్ మేనేజర్. ప్లీజ్ సిట్ డౌన్. సారీ సార్, ఈ టర్మ్ లోన్ కట్టడం కొంచెం లేట్ అయింది. ఇంతకుముందే పంపించేశాను. ఓ ఇట్స్ ఓకే. చూడండి, ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా? అవునండి. ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా? అవును. ఏం సార్? రీసెంట్ గా మీరెన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారో చెప్తారా? నియర్లీ 15 ఉంటాయి సార్. అవి కొన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా? ష్యూర్. హలో. ఏ ఏరియా? పోలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలా ఉంది. మంచినీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా? అది కాదండి, అక్కడ ఆ స్కూటీ ఉంది చూడండి. ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా? ఆ స్కూటీయే కాదు, మా దగ్గర చాలా బళ్ళున్నాయి. హోండా, సుజుకి, లూనా, రాజదూతు. అయ్యో బాబోయ్, ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాను. ఎస్, రెడ్ స్కూటీ. మిస్ సౌందర్య, మామగారు, మిస్ సౌందర్య కోసం వచ్చాను, కొంచెం పిలుస్తారా? నేనే కుమారి సౌందర్య. నేనింకా కుమారినే. మరి ఆ ఎర్ర స్కూటీ? ఆ ఎర్ర స్కూటీ నాదే. రెడ్ స్కూటీ, సేమ్ అడ్రస్. ఏమండి? అమ్మో, ఒక చోట ఓవర్ కేసు, ఇంకో చోట ఓల్డ్ కేసు. ఇక్కడేమవుతుందో? ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది. డెఫినెట్ గా ఆ మీద అయి ఉంటుంది. వీడెవడు? ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు. ఒకవేళ విదేశీ శత్రువు కూడా చేరా? గోడచారా వరదాచారా? ఆ ఫేస్ చూస్తే పేపర్ లో హెడ్ లైన్స్ వేసినట్టు క్లియర్ గా తెలియటల్లా. వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగ. హైట్ ఎంత? 6 feet. ఎన్నో ఇల్లు? మూడోది. అంటే ఈ నెలనేనా? ఈ రోజే 3. అంటే రోజుకు 3? అయితే ఏంటి? ఏ మిస్టర్, come here. ఏంటండి? ఓన్లీ స్కూటీలేనా? బస్సులు, లారీలు, ట్రైన్లు కూడానా? అబ్బే, ఓన్లీ స్కూటీలే, అది కూడా రెడ్డే. రెడ్డా? అదేమన్నా సెంటిమెంట్? లేదండి, చిన్న కమిట్మెంట్. ఓహో, ఏంటి పైకి చూస్తున్నారు? వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తాను. నాకేం కనపట్టలేదే. Shut up. ఓకే ఓకే ఓకే. ఇంతకీ మందే బ్యాచ్ బాబు? స్టోర్పురం బ్యాచా, జిప్ చైన్ బ్యాచా? ఏంటండి, నేను దొంగ అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? ఆహా, ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు? ఎర్రి మేకలా కనపడుతున్నాడా? మేజర్. దొంగలతో డిస్కషన్ ఏంటండి? మారువడి ఓళ్ళగా. పోలీసులు వెళ్ళండి. ఏమండి,
కంగారు పడతారు ఎందుకండి? నేను దొంగను కాదు. ఆ. ఈ ఊరు కొత్తగా వచ్చానండి. ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను. హ! అద్దిల్లు మరీ చెవిలో ఫిరంగి పెట్టకు. నువ్వు అద్దెంటి కోసం వచ్చావో ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను. పద పద. శరణం గారు, శరణం గారు, రండి రండి, మీకోసం సూపర్ పార్టీని తీసుకొచ్చా. ఏయ్, సౌండ్ బాగాలేదు. అద్దె కోసం పార్టీ తెచ్చాం. ఏమప్పా అందరూ దండిగా వచ్చినారు? సారీ జహాసే అచ్చా. అమ్మా సరళమ్మ తల్లి, ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని కూని చేయొద్దు. ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు. అద్దె అతనితోనే మాట్లాడుకోండి. చూడప్పా, నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది. చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు. నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు. ఈయన ఎత్తాడు, ఎత్తకపోతే దొంగే. అద్దె 3,500 కరెంటుకు 400, బాత్రూముకు 100, కేబుల్ టీవీకి 600, మొత్తం అంతదా. ఇష్టం ఉంటే ఎత్తుకో. అబ్బాబే, ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుతండి. అయితే నువ్వు దొంగే. అబ్బా, ఇదెక్కడ గొడవ అండి బాబు? నాకు ఈ ఇల్లు నచ్చలేదు, ఈవిడ రేటు నచ్చలేదు. నేను దిగనండి. పోనీ మా ఇంట్లో దిగండి. మొత్తం అద్దె ఆయన కట్టుకోలేకపోతున్నారు. మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. నీ ఊపిడాపి సరిగ్గా నిలబడు. కొత్తోడు కనపడితే చాలు పులసలాగా ఎదురుకుంటూ వచ్చేస్తావు. ఎలా మీకు తేలిగ్గా ఉంటుందని. ఎలా? అమ్మా, మేజర్ అంకుల్, ఏంటక్కడ గొడవ? ఏమి లేదమ్మా, దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో. ఆ ఇల్లు అమ్మాయిద్దా, అక్కడదా అద్దెకు పుడుస్తుంది. నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయి సాధు జంతు గనక ఏమీ చేయదు. మేమైతే ఏమైందమ్మా? ఆగండి, ఆగండి, ఆగండి. ఇప్పుడు మీకేం కావాలి? నేను ఇక్కడ అద్దెకి దిగాలి, అంతే కదా? దిగాను అనుకోండి, వస్తానమ్మా. నాకు ఈ ఇల్లు ఓకే. అద్దె ఎంతైనా పర్వాలేదు. అదే కాక మీ అందరినీ చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు. నువ్వెవరా బాబు ఇలా కూర్చో? నా పేరు సూది బాబు. నేను వీళ్ళ అబ్బాయిని. ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి, లేదంటే ఇలానే గుచ్చుతా. ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ కాలనీలో సెటిల్ అయ్యాడు. అమ్మయ్యా, తండ్రి వెంకటేశ్వర, ఎన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది. ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ 3 ముళ్ళు పడేలా చూడు. ఏం చేస్తున్నావు? ఇంత చక్కగా గంట వాయిస్తూ ఇలా తెల్లారి జాము పూజ నువ్వు ఎప్పుడైనా చేసావా? అసలు తెల్లవారుజామున పూజ ఏంటి? నన్ను ఎప్పుడు పూజ చేయనిచ్చావు నువ్వు? ఒక్కసారి దండం పెట్టుకొస్తాను. సర్లే, లే. ఆ. ఎక్కడికి? లోపలికి లే. లే, లోపలికి. లోపలికి లే. ఏంటి నిన్నొచ్చాడో లేదో టోటల్ గా కాలనీకి రికార్డ్ చేస్తున్నాడు. గాయత్రి సుప్రభాతం అలవాటు మీకేం అభ్యంతరం లేదుగా? రొంబ మంచిదప్పా. గోవిందం భజ గోవిందం ఆహా, గోవిందం. ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా இருக்குமே. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు, కూర్చో. ఆ పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు. ప్రాతకాలం 4 గంటలకు లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు. అగ్గిపెట్టుంటే ఇస్తారని. ఉండు బాబు, తెస్తాను. నాకు సిగరెట్ అలవాటు లేదండి, అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు. సిగరెటే కాదండి, నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ. నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి. నా పేరు నవనీతరావు, అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు. నా వయసు 25 సంవత్సరాలండి. నాకు పాపం అంటే భయం, భగవంతుడంటే ప్రియం. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది. నా జీతం 6,000 అండి. నాకింకా పెళ్లి కాలేదండి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. అగ్గిపెట్టె. నాకెందుకండి అగ్గిపెట్టి? మీరు వచ్చింది దీనికోసమే కదా? అవునవును, అగ్గిపెట్టి కోసమేగా. ఈ అగ్గిపెట్టి కోసమేగా. థ్యాంక్స్ అండి. వస్తానండి. 7 కొండలవాడ గోవింద గోవింద. ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేవు. ఏ మిస్టర్, వేసింది వెంకటేశ్వర సుప్రభాతం, పెట్టింది అడ్డబొట్టు. అవిట్ సూట్స్. ఆ వెంకట్ ప్లస్ ఈశ్వర్, వెంకటేశ్వర్. అబ్బా. హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను, మనసులో నిలువు బొట్టు పెట్టాను. మాకు పంగనామాలు పెట్టొద్దు. నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే. బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టొద్దు. ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి. చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి. ఏంటంటే పక్క కాలనీలో దోబిని ట్రై చేస్తున్నారంట. 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇయ్యాలా. బొత్త ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు. ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాం. ఇదిగా అంతేకాదు,
కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి. వై? అంటే నా పెళ్ళం వీక్నెస్ మీకు తెలుసు కదండి. ఇది చూడగానే భయం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏ మిస్టర్, నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో చూడడానికి వీల్లేదు. నా సంగతి నీకు బాగా తెలియదేమో. ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను. వంటోళ్ళు వార్ఫీల్డ్కి వెళ్ళరు కదండి. No. మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా. మిలిటరీలో నేను వంటవాడిని వీడికి రాలికైందబ్బా. మందు కొట్టి మీరే చెప్పారు కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ గాడొకడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్న నుంచి చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఆ సేవింగ్స్ అకౌంట్ గురించే కదా. ఓకే సుబ్బారావు. అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? కరెక్ట్. దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది. ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరి చేయాలి. కమాన్ 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 కమాన్. దా 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 దా. కమాన్ కమాన్ కమాన్, దా దా దా. చింటూ కమాన్ కమాన్. రమ్మంటే నన్నా ఇది ఆవిడకంటే మొండిదిలా ఉంది. ఇది రా. వచ్చాను. నువ్వు పిలిస్తే నేను కాదను లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి, అది కాదండి నేను పిలిచింది. పిలవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్సు నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొడతాడులో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది వినండి. గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి నేను అయ్యో వద్దు. వద్దు. ఎక్సలెంట్, సూపర్. ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటే నీ లైసెన్స్ బిళ్ళ ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది మొయ్. అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపి సూట్ కేసా? ఇడియట్, ఆ అమ్మాయి అనుమతిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చిపడండి, పీడపోతే. నా పిల్లలు పిలుచుకోండి ఏమన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పనసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించిదా ఉంటాడు. ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాడి మూడప్ప. చూడండి నర్స్ గారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే నీకుందా? సారీ. పెట్టారు. ఏంటండి మీరు? ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నాకు కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్ అండి. కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళేదని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. గిల్లు చెప్తాను. నేనేమన్నాను బాబు? ఎప్పుడు లేదు, ఇంతగా నవ్వుతుందేమిటి? హలో. ఏంటండి అలా నవ్వుతున్నారు? మీరేమో మా చింటూకి బిస్కెట్లు తినిపిద్దాం అనుకుంటే ఆ నస మిమ్మల్ని బిస్కెట్లు తినేశాడు. ఫోన్లేండి, మీరు అపార్థం చేసుకోలేదు, అది చాలు. సరే గాని ఏంటిలా వచ్చారు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఇది ఆడవాళ్ల బట్టలు మాత్రమే అమ్మే చోటు. ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్. తెలిసే వచ్చాను.
నాకు బ్రహ్మాండమైన శారీ కావాలి. శారీయా? మీకు అక్క చెల్లెలు ఎవరు లేరన్నారు కదా? లేరు. అంటే మీరు చీరలు, చూడీదార్లు, నైటీలు కూడా వేసుకుంటారా? నేను చీర కావాలన్నది నాకు నచ్చిన ఓ అందమైన అమ్మాయికి. ఓ, గర్ల్ ఫ్రెండ్ కా? నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా ఫ్యూచర్ వైఫ్ కి. ఆవిడనే తీసుకురాలేకపోయారా? మీకెవ్వరికీ కనపడదు, ప్రస్తుతానికి నాకు మాత్రమే కనపడుతుంది. సరే చెప్పండి, ఏ టైప్ శారీ కావాలి? మీరు లేడీస్ కదా, మీరే సెలెక్ట్ చేయండి. ఎలాగండి? కనీసం ఆవిడ ఎలా ఉంటుందో అదైనా చెప్పండి. అచ్చం మీ కలరే, సేమ్ మీ హైటే, ఫేస్ కూడా మీలాగే అమాయకంగా ఉంటుంది. ఆవిడ సరిపోయే శారీ చూపించండి. ఇది చూడండి. పోనీ ఇది? అబ్బెబ్బే, ఇది బాగుందా? అబ్బా అస్సలు బాగలేదు. ఇదైనా? ఇంకోటి చూపించండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. కోప్పడకండి, మీరు ఇలా ఉత్తునే చూపిస్తే నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, మీకు నచ్చిన చీరని మీరే కట్టుకుని చూపించండి ప్లీజ్. హలో హలో, ఆ? ఫ్యూచర్ వైఫ్ గురించి కలలాపి ఆవిడకి శారీ ఎలా ఉంటుందో చెప్పండి. మార్వెలస్. అమ్మయ్యా, మీరు చాలా లక్కీ తెలుసా. ఇదొక్కటే పీస్ మిగిలింది. వెరీ లక్కీ. నేను ఎప్పుడూ లక్కీయేనండి. ఎవరమ్మా ఇతను? నీ కలరు నీ హైటు అంటున్నాడు. ఎవరు అల్లరి రకంలా ఉన్నాడు కదూ? చచా, అలాంటి వాడు కాదు మేడం, మా కాలనీలోనే ఉంటున్నాడు. ఐసి. చాలా చనువుగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, మనసులో ఏం దాచుకోడు. సరదా అయిన మనిషి మేడం. హలో యంగ్ మ్యాన్, తెలుసా ఏ మన కాలనీకి అంత బ్రహ్మాండమైన పిక్నిక్. మెదిరన్నా, నేను నెల్ల మిరియాలంతా పూడ్చి పొంగలతో వేలాడతాను. పొంగడుతో వెళ్ళాడు, జిలేబితో వెళ్ళాడు, ఆవడతో వెళ్ళాడు, బట్ టైర్కి వెళ్ళాడు. సరే. వాట్ అబౌట్ యు యంగ్ మ్యాన్? సారీ సార్, నాకు ఈ రెండింగ్ ఆడిటింగ్ ఉంది, నేను రాలేను. నేను చెప్పినా కూడా ఇంపాసిబుల్. ఓకే, యు ఆర్ మిస్సింగ్ గ్రేట్ ఫన్. జానకమ్మా, మీ చేత్తో పులిహోర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు నీ పులిహోర కోసం ఈ పిక్నిక్ ఏర్పాటు చేసింది. అయితే అమ్మా నేను స్కూటీలో వచ్చేస్తాం. నో స్కూటీ, అందరూ మా మిలిటరీ బస్ లో రావాల్సిందే. ఏంటి, మహేష్ కూడా వస్తుందా పిక్నిక్ కి? ఆమా, కాలనీ ఎంత వేలాడుతుంది, నువ్వు ఒక్కడదా వేలాడలా. నేను వేలాడతాను. అదేంటది? మేజర్ సాబ్! ఏమిటి? సార్ సార్ సార్, నేను వస్తాను సార్ పిక్నిక్ కి. ఇప్పుడే కాదన్నావు, ఇంతలో ఏమొచ్చింది? మీరు అన్నది పిక్నిక్ కా? మరేంటి టెక్నిక్? నేను మీటింగ్ అనుకున్నాను సార్. నేను వేలాడతాను సార్. నేను వస్తాను సార్. ఒకసారి మిలిటరీలో రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ పెట్టుకోరు. పెట్టుకుంటానంటే పిక్నిక్ లో మా ఆళ్ళు పెట్టి 2 అడుగులు వేయాలంటే నాకున్న ఏకైక సేఫ్టీ క్యాండిడేట్ మా బావమర్తి. అతను రాకపోతే పిక్నిక్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయాల్సింది నేను, నువ్వెవడు? అయ్యో, క్యాన్సిల్ చేయకండి సార్. రేపు పిక్నిక్ లో మీకు మేజర్ సింహ బిరుదు అనౌన్స్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎమర్జెన్సీ కోటాలో నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఓకే చేస్తున్నా. ఆటోలో కూడా నసేనా? ఆటోలో కూడా నసే. ఇదే మాట అండి. ఏనా మేడం, చిన్నప్పుడు నేను కబడ్డీ ఆడుతుంటే భూమి అదిరిపోయేది. నోరు ముయ్యపోతే చెప్పు అదిరిపోతుంది. అలాగే చెప్పండి. చిచి, పిక్నిక్ పేరుతోనైనా మహేశ్వర్తో మనసు వైపి మాట్లాడదామంటే అందరూ మందలా తయారయ్యారు. ఎలా చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా, ఎందుకు వచ్చావురా? డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు నేర్పించారుగా. ఎవరు లేకుండా చెయ్యి, ప్రొసీడ్ అయిపో. వారిని నీ తమిళనాడు బుర్రకి నా జోహార్ రా. థ్యాంక్ యూ రా. చెకండి. సరళ గారు, మీనా గారు, రండి రండి. అదిగో ఆ గుడి దగ్గర మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు 3 కలిసి ఉన్నాయి. ఆ చెట్టు చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తే పోయిన మొగుడు తిరిగి వస్తాడు, అనుమాన మొగుడు చేంజ్ అవుతాడు. వాడి మీనా నమ్మ 1000 వాటి సుత్తలాం. ప్రొసీడ్ 2 వికెట్స్ డౌన్. ఏంటండి అసలు నువ్వు నికెచ్ దోబివేనా? దాని డౌట్ ఎందుకండి, బస్సు మీద చాలా మరి మీనా గారి చీరట అలా కాల్ చేసావు? కాల్ చేశారా? మన ఐరింగ్ లో కాల్సల్ అయ్యి ఆ చీర కట్టుకుని ఇక్కడికి వచ్చింది కూడా. అలాగా? వెళ్ళి చూడు. మీనా మేడం, 3rd వికెట్ డౌన్. బావగారు, ఆహా ఎంత చల్లటి పిలుపు. ఏంటి బామ్మర్, ఏంటి విషయాలు? ఇక్కడ మీరు షెట్లు ఆడుకుంటున్నారు, అక్కడేమో వాడు మీ జీవితాన్ని బంతు ఆడుకుంటున్నాడు. అదే ఆ సన్యాసి గాడు. సన్యాసి గాడా? ఏం చేశాడు? మీ ఆవిడ చేరేదో దులపాలని చెప్పి అదిగో అటే వెళ్ళాడు. సన్యాసి వచ్చేస్తున్నాను, వస్తాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సన్యాసి. 4th వికెట్ డౌన్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఎక్కడది జాతీయ గీతము ఉత్తేజపరుచున్నది? ఉత్కల వంగ వింధ్య హిమాచల యమున గంగా ఉత్కల జలధి తరంగా. జనగణ మన అధినాయక జయ హే, జనగణ మన అధినాయక జయ హే, జనగణ మన జయ హే, జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా. హలో
క్లైమేట్ చాలా బాగుంది కదండి. అవును. సన్సెట్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే మనసులో ఉన్నవన్నీ బయటికి చెప్పారనిపిస్తుంది. చూడండి, డొంక తిరుగు లేకుండా చెప్తున్నాను. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీరు నిన్న స్కూటీ దగ్గర చూసినప్పుడే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఆ ఇంటికి ఎర్త పెడతావని. నువ్వు అడ్డబొట్టు పెట్టి సుప్రభాతం వేసినప్పుడే ఊహించా నువ్వు ఇంతటి వాడవని. నిజమే, నేను ఇక్కడికి వచ్చింది మహేశ్వర్ కోసమే, కానీ మోసం చేయాలని కాదు. మీరందరూ పెద్దలుగా మా పెళ్లి జరిపిస్తే మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేర్లు పెట్టుకుంటాం. అబ్బా, సెంటిమెంట్ మీద కొట్టాడయ్యా. అలాగే మేమందరం కలిసి మీ పెళ్లి జరిపిస్తాం. జానకమ్మ సిస్టర్, మాకంటే ముందే వచ్చేసావా? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలమ్మా. ఏంటన్నయ్యా? ఏం లేదు, మన మహేశ్వరి పెళ్లి గురించి. అమ్మాయికా వయసు వచ్చింది. మన కాలనీ మొత్తం మీద పెళ్లి కావాల్సిన అమ్మాయి మన మహేశ్వరి ఒక్కటే. మీరు ఊ అంటే అందగాడు, బుద్ధిమంతుడు, నాకు తెలిసి కుర్రాడుకుంటున్నాడు, వెంటనే గట్టి చేస్తాను. మేజర్ అంకుల్, ఏమనుకోకండి. ఇంకెప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకండి. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. చూడమ్మా, మగదిక్కు లేకుండా ఏకాకిలా ఎన్నాళ్ళుంటావు? మా ఆవిడ కూడా మొదట్లో నాకు పెళ్ళొద్దు, మరి ఇప్పుడు ఈయన వద్దంటాం. షట్ అప్. చూడండి, మగదిక్కు లేకపోతే ఆడదేం చచ్చిపోదు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పాను. ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. కొంచెం అటు ఇటుగా ఉంటే అమ్మాయికి నచ్చ చెప్పొచ్చు. అసలు పెళ్ళే వద్దు, మగాడే వద్దంటే ఇంకేం చెప్తావు? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. డోంట్ వరీ మై డియర్ బాయ్. వారు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆడదానికి మగదిక్కు ఎంత అవసరమో ఆ మహేశ్వరి తెలుసుకునేలా చేస్తాను. రేపు సాయంత్రానికల్లా నిన్న ఆ ఇంట్లో చేర్పిస్తాను. దానికోసమే ఆపరేషన్ స్టోన్ వార్ ప్లాన్ చేశాను ఈ రాత్రికి. ఏమిటమ్మా, ఏమిటి? వాట్ హ్యాపెండ్? ఎవరో ఇంటి మీద రాళ్ళేస్తున్నారు. భయంగా ఉందన్నయ్యా. ఏ దేశం మీద ఎవరు బాంబు వేస్తున్నారో తెలుసుకోవచ్చు, కానీ ఏ ఇంటి మీద ఎవరు రాళ్ళు వేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం అమ్మా ఈ దేశంలో. అయినా చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా? నా మాట విని అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసావనుకో, అల్లుడు ఇంట్లో మగదిగ్గా పడి ఉంటాడు. ఇలాంటి అవంతరాలు రాకుండా ఆదుకుంటాడు. అమ్మాయికి పెళ్లి చేసి. మిమ్మల్ని సలహాలు ఇమ్మని రాలేదంకుల్, వాళ్ళ పని నేను చెప్తాను. రే, ఎవడ్రా అది? వెనక నుంచి కాదురా, దమ్ముంటే నా ముందుకు వచ్చాయి. మయూరికి వెదవా, దా దా బయటికి. వెదవా, బయటకు వచ్చి వైరా. నువ్వున్నామా? ఏమనుకుంటున్నాడు వాడు? భయపెడతాడా మనల్ని? బామ్మర్ది, మీ అక్క కూడా నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేదురా. ఇంకా లాభం లేదు, ప్రొసీడ్ అయిపో. ధైర్యం ఉంటే బయటికి రమ్మా. ఏమనుకుంటున్నావు? ఎవరు రాళ్ళిస్తున్నారు? కాదు బాబు, ఇటు. ఎటైతే ఏంటి? రండ్రా రే. ఇద్దరు ఆడవాళ్ళు రెచ్చిపోతున్నారా? ఇక్కడ మగాళ్ళు కూడా ఉన్నారా రే? బస్తీ మే సవాల్, కమాన్ రండి. హలో కమాన్, హలో హలో కమాన్. అలా ఎక్స్క్యూజ్ మీ, హలో హలో కమాన్ అని ఎస్టీడీలో పిలిచి రావడానికి వాళ్ళని మామూలు ప్యాసింజర్లా దొంగలు. ఇప్పుడు వెయ్యండి, రాడు చూస్తాను. ఇంకెవరేస్తారమ్మా, మేము ఇక్కడికి వచ్చేసాంగా. చెప్తాను. రాడు చూసుకున్నావు, ఎదురు దాడి చేస్తావా? కాదు, ఇవి పోలీసులకి ఇస్తే వాళ్ళు కుక్కలకి చూపిస్తారు. అవి వీటి వాసన చూసి ఆ దొంగలు పట్టుకుంటాయి. కరెక్టే. ఇటీ అమ్మా. పోలీసులకి ఎందుకమ్మా ఇవ్వటం? మేమే వేసేస్తాం. ఏంటండి అలా వేసేశారు? తిరిగి వేస్తారమ్మా, చూస్తాను. మేమిద్దరం ఇక్కడ ఉండగా వేస్తాడమ్మా. అదే నవీన్, వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు. సెలవివ్వండి. ఇస్తాను. ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు. అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ, మీ పనులేంటో మీరు చూసుకోండి. మా జాగ్రత్తలో మేము ఉంటాం. థ్యాంక్స్. రామ్మా. ఎక్కడా మేసాలాడు? ఎలా ఉంది మన రాళ్ల ప్లాన్? సక్సెసా? రాళ్ళైతం బ్రహ్మాండంగానే వేసామండి. ఆ ఎండ్లోనే జరికిచ్చింది. పడుకోవచ్చారా అనడానికి బదులు పడుకుంటావంటే ఇలాగే ఉంటది. నువ్వు రా. వస్తున్నానంటే. ఓ చెల్లెమ్మా, ఎక్కడి నుంచి? మార్కెట్ నుంచా? నాకు చెప్తే నేను తెచ్చిపెట్టానుగా. అక్కర్లేదులండి. పక్క ఇంటి వాళ్ళు పరాయి వాళ్ళ మీద ఆధారపడకూడదని నిన్న రాత్రి అర్థమైంది. నాకు బాగా బుద్ధొచ్చింది. ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు అందరిలాంటి వాళ్ళు అనుకోలేదు.
రాత్రి అన్న మాట మర్చిపోయారా? చెప్పు లేకుండా చెప్పుచ్చు కొట్టింది. సౌండ్ లేకుండా గన్నుచ్చు కాల్చింది. ఇట్రా. తల్లి కాబట్టి మర్యాదగా చెప్పు ఊరుకుంది. కూతురు అయితే చెప్పుచ్చు కొట్టేది. నేను ఆగర మీద మేకమాసం తిని మిలిటరీ రమ్ము తాగి తొంగుని మేజర్లు లవ్ పేర్లు డీల్ చేస్తే రిజల్ట్ వరల్డ్ వార్ వచ్చినట్టు ఉంటది. దానికి నాలాగా రొమాంటిక్ టచ్ ఉండాలా, చేతిలో లేటెస్ట్ సెల్యులర్ టెలిఫోన్ ఉండాలా, టోటల్ గా నా అంత పవర్ఫుల్ మనిషి అయి ఉండాలా. ఒరే మేజర్, నువ్వు ఫెయిల్ అయిపోయావు, చేయలేకపోయావు అని ఏడవచ్చుగా. ఏడొచ్చు, కానీ ఇన్సల్ట్ తో తోట ఎట్టుకుని కాల్చుకుని ఎక్కడ చచ్చిపోతారో అనడం లేదు. నీకు దండం పెడతావరా, ఊరికే బిల్డప్ లేవుకరా. మాకు చేత కాలేదు, మేము సన్నాసులం. ఏం చేయాలో నువ్వు చెప్పు. ఇదిగో నవీన్ బాబు, మీరు వీళ్ళతో పెట్టుకుంటే పని జరగదు. మీరు పవర్ఫుల్ లవ్ లెటర్ మీ పేరుతో రాసి నా చేతులు ఎట్టండి. బస్తీ మీద సవాల్ కథను సాకిరేవు బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతికి ఈ కాలనీలో ఉన్న 10 మందికి 3 రోజుల్లోగా నీ పెళ్లి బూరులు తినిపించకపోతే 10 బస్తాలు సాగం సోడా సారాలో కలుపుకొని తాగేస్తాను. పూనకం మీద నన్ను రాసేయండి, రాసేయండి, రాసేయండి అంటే. మహేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు, కూతురు పిలిస్తే తెల్లొచ్చిందేంటి? అయినా రండి. ఏంటి సన్యాసి, ఏంటి హడావిడి? కొన్ని వ్యవహారాలు నెమ్మదమే జరగాలండి, కొన్ని వ్యవహారాలు స్పీడ్ గా జరగాలండి. ఇలాంటి వ్యవహారాల్లో అడావుడు ఉంటే తప్ప అసలు వర్కౌట్ కాదండి. ఎంత బిజీ అవర్స్ లో నేను వాషింగ్ వదిలేసి విత్ సెల్యులర్ టెలిఫోన్ నేను ఇక్కడికి వచ్చానంటే విషయం ఎంత స్ట్రాంగ్ అయిందో మీరు ఆలోచించాలి. అంత ముఖ్యమైన విషయం ఏంటి సన్యాసి? అదే ఎదగబోయిన తీగి బూట్లు తగిలినట్టు. ఇదేంటిది గెజ్జి బాగా పెట్టది? నువ్వు ఉతికిన బట్టలు కాదులే. అవునవును, నేను ఉతికిన బట్టలు కాదు. అసలు ఏంటి విషయం? ఎందుకు ఈ అరుపులు? విషయం సీరియసేనండి, కానీ మీరు కొంచెం కామెడీగా తీసుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు. అసలు విషయం ఏంటంటే చెప్పు. వాళ్ళిద్దరూ అంత సీరియస్ ఉంటే వీడేంటి పిచ్చుకు గెలిచిన వాళ్ళగా నవ్వుతాడు? నవ్వేవాడి పిండా కూడా టెన్షన్ టెన్షన్. ఎవరో వెనక నేను తలుచుకుంటున్నారు. ఏయ్, ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, అప్పుడెప్పుడో పురాణ కాలంలో ఎవరో ఒక ఆయన ఒక ఆవిడికి మేఘాల ద్వారా లవ్ మెసేజ్ పంపిపోడట కదా, అలాగే ఇది మీకు. మీరు మాత్రం కామెడీగా తీసుకోవాలి. ఓకే అనుకుంటే తీరిగ్గా మిగతా వివరాలు టాకింగ్ చేద్దాం. టోటల్ గా మన గ్రిప్ లోనే ఉన్నాడు. లవ్ లెటర్లు తెస్తున్నావా? లవ్ లెటరా? ఎవరు రాశారు? అది చెప్పు, ఎవరు రాశారా? అందులో రాసిన వాళ్ళ పేరు ఉంది కదా. పేరుంటే నిన్ను కాదు, వాణ్ణి కొట్టేదాన్ని. ఏంటి రాయలేదా? చెప్పేస్తారు. అయ్యి బాబోయ్, ఇంకా లాభం లేదు. నువ్వు దూకే దూకేవయ్యా బాబు. ప్రొసీడ్. చెప్పు, ఎవరు రాశారు? అదే ఎవరు రాశారంటే ఏంట్రా ఇంట్లో మగదిక్లారైనా రెచ్చిపోతున్నావు? ఏంటి మేనేజ్మెంట్ ఏంటండి? పద్ధతిగా లేదు అసలు. మేజర్ గారు ఏంట్రా మేజర్, ఏంట్రా ఈ స్కామ్ లో నన్నుకిస్తావా? నటించింది చెప్పరా? చెప్పు. మేజర్ అంకుల్ వాడిని విడిచిపెట్టకండి, పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పిస్తారు ఎవరు రాశారని. చాలా దౌర్జన్యం చేస్తున్నారు మీరు. మిలిటరీకి ఫోన్ చేస్తాను. పలకదండి. పలకందుకున్నా వండానండి, నేర్పప్పనేటండి. వాడు బట్టల బిల్లు కట్టలాగే ఇది నాకు అంటగట్టాడు. కనీసం కట్ అయింది. బిల్డప్ కోసం ఇది నేను పెట్టి తిరుగుతున్నాను. ఓరి అబ్బా, స్టాప్. ఆ లవ్ లెటర్ ఎవరు రాశారు? అయ్యి బాబోయ్, ఎవరు రాశారు? అదేంటి మీరు అంతా కలిసి రమ్ముదాగి మేకమాస్ లవ్ లెటర్ ప్లాన్ ఫెయిల్ అవడంతో హీరో నెత్తిన కొబ్బరికాయ పడ్డట్టయింది. అబ్బా, ప్రకృతి డైరెక్టర్ ని శిక్షించింది. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే. 4 రోజుల నుంచి డల్ గా ఉంటున్నావు. ఏంటో, అన్నా తమ్ముడులా ఉండి అన్ని విషయాల్లో ఎంతో ఆత్మీయతగా ఉండే మా కాలనీ వాళ్ళు 4 రోజుల నుంచి చాలా విచిత్రంగా మారిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది. అప్పుడు ఫ్యూచర్ వైఫ్ కోసం శారీ అని వచ్చాడే, అతను మీ కాలనీలో కదా ఉన్నాడన్నా? అవును మేడం. అతనే మీ కాలనీలో ఉండే వాళ్ళందరినీ మార్చేసి నీ మీద ఏదో ప్లాన్ చేస్తున్నాడని నా 6th సెన్స్ చెప్తుంది. చచా, అతనికేం తెలియదు మేడం. ప్రస్తుతం అతను ఒక్కడే మా తరపున మాట్లాడుతున్నాడు. అందరూ మంచి వాళ్ళైతే ఆముదం డబ్బా ఏమైంది? అమ్మా, వెనక ముందు చూడకుండా బదిసరా బాబు.
అసలు సంతకం అంటే మర్చిపోవడంలోనే వచ్చింది. మర్చిపోయావా? ఓ నసుకుతున్నావు. కొట్టాల్సి వచ్చి నాలుగు పీకావు. దానికి ఓ బాధపడతావంటే? తెలుసు ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఇది లవ్ స్టోరీ. అది నాలాంటి క్రియేటివ్ డైరెక్టరే డీల్ చెయ్యాలి. కానీ మిస్టర్ నవీన్, నువ్వు ఎవరిని ప్లాన్ అడిగావు? మిలిటరీ మేస్త్రిని, చాకలి ఈ స్త్రీని. అందుకే ఫెయిల్ అయింది. నీ లవ్ రివ్వున ఎగరాలంటే ఒక బిల్డప్ సీన్ జరగాలి. నా డైరెక్టోరియల్ టచ్ తో మహేశ్వరికి నవీన్ మీద ఈస్ట్ మన్ కలర్ లవ్ కలిగేటట్టు చేస్తా. ఎలా? ఎవరిని? మహేశ్వరిని. నేను క్రియేట్ చేసిన అంజద్ ఖాన్ అరో సాంబా వాడు చేస్తాడు రేపు. ఎంత మాట? నాకు కాబోయే భార్యను రౌడీల చేత రేప్ చేయిస్తావా? నిన్ను చంపేస్తాను. చెప్పేది వినకుండా తప్పులో కాలేయకండి. రేపంటే నిజం రేపు కాదు, సీను. నేను క్రియేట్ చేసిన రౌడీ మహేశ్వర్ని రేప్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఆ టైంలో నువ్వు డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చి వాడిని చితక్ కొడతావు, ఆ అమ్మాయిని సేవ్ చేస్తావు. వెంటనే మనం అనుకున్న పథకం ప్రకారం ఆ రేపిస్ట్ పారిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి డింగ్ 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 అని నీ వంక చూస్తుంది. ఇక ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్, ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్, ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్. ఇదేంటయ్యా తెగ ఊగిపోతున్నాడు? వీడెప్పుడు అంతే. ఒక రోజు ముందరగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు. ముందుగా పెడితే పట్టుకున్నానికి లాగే. యాక్షన్! రెడీనా? దేవుడా, పరమేశ్వర, నారాయణ, తండ్రి, దేవుడా, నారాయణ, రామ, పరమేశ్వర, జై బజరంగి బలి. రేప్ చేసేవాడు తెమ్మంటే ముష్టోడు తెచ్చావేంటి? వాడు ముష్టివాడు కాదు, నిన్న ఒక ముష్టివాడు వేషం వేశాడు. ఇంకా ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు. నీ కళ్ళు మారుతి 1000 హెడ్లైట్లు ఎక్కున్నాయి పిల్ల. నీ పళ్ళు సర్టిఫికెట్లు ఎక్కున్నాయి పిల్ల. వెరీ నీ దవడలు సాకేబ్ దర్బార్లు ఎక్కున్నాయి పిల్ల. టోటల్ నీ బాడీ కెనెటిక్ హోండాలు ఎక్కున్నది పిల్ల. మస్తుకున్నావు కోరి. మరి ఈ భాష ఏంటి? ఏం లేదు, రేపు వాడు ఒక మెకానిక్ వేషం అయిపోతున్నాడు. అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి మన క్యారెక్టర్ లోకి ఎప్పుడు వస్తానండి? పంప తీసి నేనుగా వేయాల్సి వస్తుందని భయంగా ఉంది. ప్రిపరేషన్ లేదు. నీకేం కావాలి? నిన్ను రేపు చేస్తాను పోరి. ఏంటిది? నేను చేస్తా. వెళ్ళా? ఓ పోరి రేపు చేస్తా. ఇలాగలే మమ్మల్ని రమ్మని చెప్పొచ్చుగా, డైనమిక్ గా ఉంటుందని బైక్ మీద నేనే రమ్మన్నాను. అయ్యో, పరిగెత్తి యాక్షన్ చెప్పరా? రన్! పోరి. ఎవడరాడు గలాట చేస్తున్నాడు? ఏంటి రామాయణ గొడవ చేస్తున్నా? వాడి కదా రావాల్సింది, మీరు వచ్చిందేంటి? ఒక్కడ చాలడని నలుగురు వచ్చావరా? పర్సనాలిటీకి అయ్యి బాబోయ్, ఒరిజినల్ దిగిపోయారు. ఇంకా నేను వెళ్ళలేదు. జబర్దస్త్ కొట్టించానా? నేను జూనియర్ ఆర్టిస్టనా? రామ్లంలో రామిరెడ్డి పక్కన చూడలేదానా? అమ్మా అమ్మా, నాకేం తెలియదమ్మా. నవీన్ అనే కుర్రోడు డబ్బులు ఇచ్చినమ్మా, మస్తుగా డబ్బులు ఇచ్చిండు. వాడి నిన్ను గొడవ చేయమని చెప్పిండమ్మా. కథ వందే, సీన్ వందే, ఫిలిం వందే, దెబ్బలు నాయమ్మా. ఈ పోరడమ్మా, ఈ పోరడమ్మా. డబ్బులు ఇచ్చి గొడవ చేయమని చెప్పింది ఈ పోరడమ్మా. సీన్ ఉందని చెప్పినావు కానీ ఇంత పెద్ద ఫైట్ ఉందని చెప్పలేదు. ఏంది ఏంట్రా ఇది? ఆగండి, గొడవద్దు. అతను వదిలేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఇదంతా చేయించింది మీరా? చెప్పండి, ఇదంతా చేయించింది మీరా? అవును. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను చెప్పేది వినండి. ఏంటి మీరు చెప్పేది నేను వినేది? ఇంతవరకు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది, అయినా ఇంత నీచంగా ప్రవర్తిస్తారనుకోలేదు. ఏమనుకుంటున్నారండి? నడి వీధిలో నా బ్రతుకుతో నాటకం ఆడుతున్నారా? అల్లరి చేసి నన్ను నవ్వులు పాలు చేస్తారా? అయ్యో, మిమ్మల్ని నవ్వులు పాలు చేయడం నా ఉద్దేశం కాదండి. నేను చెప్పేది నమ్మండి. చిచి, మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. చిన్న పొరపాటు జరిగింది.
దాని గురించి నేను ఎంత చెప్పినా మహేశ్వరిని నమ్మించలేను. ఈ రోజు మీ ముందు నా మనసులో ఉన్న మాట చెప్పేదలుచుకున్నాను. నా ఉద్దేశంలో తప్పేదైనా ఉంటే మీరే చెప్పండి. మహేశ్వర్ అంటే నాకు చాలా ఇష్టం. తనను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తన కోసమే ఈ కాలనీలో చేరాను. మహేశ్వర్ ఇష్టపడితే తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా నిర్ణయం. అవును జానకమ్మా, వీళ్ళిద్దరినీ కలపడానికి చాలా గజిబిలి చేశామమ్మా. సారీ. ఇవన్నీ చేసింది వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికనమ్మా. అది మా వల్ల కాలేదు. ఆ అమ్మాయిని ఒక్కతనే ఒప్పించగలవు. ఓన్లీ యూ కెన్ డూ ఇట్ ప్లీజ్. మహేశ్వరి, నేను చెప్పేది తొందరపడకుండా ఆలోచించు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటి మీద మన నిర్ణయం తీసుకోలేనప్పుడు అది భగవంతుడి నిర్ణయానికి వదిలేయాలి. ఎంతకాలం ఇలా ఉంటావు? మనకి కావలసిన వాళ్ళు మనకి దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు. మనం కావాలని వచ్చిన వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు. నవీన్ చాలా మంచి అబ్బాయి. నిన్ను తన ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నా బాధ్యతగా చెప్తున్నాను, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదానివైతే చూడాలని ఆశగా ఉంది. అత్తయ్య అత్తయ్య అత్తగా నా జీవితంలోకి వచ్చావు. అమ్మగా నాకు తోడున్నావు. మళ్ళీ అత్తయ్య నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా? వద్దు. నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, ఎవరు తోడు వద్దు. నా అత్త నాకెప్పుడు అమ్మగా ఉంటే నాకు చాలు. నాకు చాలు. అది చాలు. భవం, ఎక్కడో టైమింగ్ మిస్ అయింది. లేకపోతే నా సీన్ ఇలా మిస్ అయ్యేది కాదు. హీరో షుడ్ కమ్ దట్ సైడ్, హీరోయిన్ షుడ్ కమ్ దిస్ సైడ్. లింక్ ఈస్ కరెక్ట్ బట్ విలన్ క్రియేటెడ్ ప్రాబ్లం. ఏంటి ముగ్గురు కంబైన్డ్ గా ఇలా వచ్చారు? నాతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? నేను కథ చెప్పను, కాపీయే చూపిస్తాను. తమరు కాపీ ఒకటే చూపిస్తారు, మేము కాపీ, టీ, టిఫిన్, బిర్యానీ కూడా చూపిద్దామని వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఒక్క సీన్ ఇస్తేనే కోపం ఉంచావు. ఇక సినిమా ఇచ్చావు అనుకో, జీవితాన్ని ముంచేస్తావు. రా తుప్పు పట్టే తోట. నాట్ మై మిస్టేక్. స్టాప్. ఇలా రారా, ఇలా రా, ఇక్కడ నిలబడు. ఏరా, నువ్వు పెద్ద డైరెక్టర్వి. నువ్వు రాసిన రేప్ సీన్ తోటి వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాలని చెప్పి నవీన్ లవ్ సీన్ బద్దలు కొడతావా? నో, ద హీరో ఇస్ టూ లేట్. 2 లేటో 3 లేటో నాకు తెలియదు. రే, మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలీదు. నువ్వు మర్యాదగా మహేశ్వర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్రపోటు సీన్ రాసింది నువ్వేనని చెప్పి, నవీన్కి ఏ సంబంధం లేదని చెప్పి, వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వెయ్యకపోయావంటే నీ పిల్లి గడ్డానికి నూనె రాసి పిల్లుల చేత అని దగ్గర కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి, మరికొన్ని సీన్స్ లవర్సే రాసుకుంటారు. అందుకే కాసేపు ఈ కథని లవర్స్ కే వదిలేద్దాం. నౌ ద హీరో ఇన్ పాథటిక్ మోడ్. థ్యాంక్స్ చింటూ, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నీకు నోరుంటుంటే తనకు నువ్వైనా నచ్చ చెప్పేదాన్ని. చింటూ, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. కాదన్న వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు? ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది. ఛీ, ఒకసారి చెప్తే అర్థం కదా? పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు. కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలీదు. ఇక్కడ నుంచి కదిలేవా చంపేస్తాను. నువ్వు అన్నది చింటూని కాదని అతనికి అర్థమైంది. అర్థం అవ్వాలనే అన్నాను. ఎందుకు అతనితో అంత నిష్ఠూరంగా మాట్లాడావు? ఏదో జరిగింది, అందుకు అతన్ని అంత బాధ పెట్టాలా? మన గతం ఏమిటో మనకి తెలుసు, అతనికి తెలీదు. అతను అనుకున్నది జరగదు. తెలిసి కూడా అతనిలో ఎందుకు ఆశ కలిగించాలి? నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు, నా వెంట పడడు.
మళ్ళీ ఎందుకు వచ్చారు? అది మీరు ఇలా తిట్టడంలో తప్పులేదు. జరిగిన దాంట్లో నా తప్పు ఉంది, కానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లేదు. మీ ఉద్దేశాలు అవి నాకు అనవసరం. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. చూడండి, మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను. దానికి చాలా ఫీల్ అవుతున్నాను. ఇదిగో, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి. నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి. కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్. మిస్టర్, చూస్తే చదువుకున్న వాళ్ళగున్నావు. ఏమిటి న్యూసెన్స్? నీకు ముందే చెప్పాను అతని గురించి. నువ్వేమో చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అన్నావు. ఇంకెప్పుడు నా షాప్ లో కనపడటానికి వీల్లేదు. వెళ్ళు. అది కాదు మేడం. చూడండి, మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. ఇంకా మీరు మనిషిని నమ్ముతున్నాను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను. ఏమండి? జీవితంలో నేను కోరుకునేది ఏమీ లేదు. దాని మనసు మార్చి, దాని బ్రతుకి తోడు దొరికేలా చేసి దాన్ని నీడికి చేర్చు. మహేశ్వర్ అంటే నాకు ప్రాణం. తనకి జీవితాంతం తోడుండే అదృష్టాన్ని నాకు కలిగించు. ఈ జన్మకి నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని కూడా. మీరే ఎలాగైనా ఒప్పించి మహేశ్వరితో అమ్మా వెళ్దామా? బ్యూటిఫుల్. ఇదేనండి మిమ్మల్ని మొదటిసారి చీరలో చూడటం. ఎంత చక్కగా ఉన్నారండి. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. పద వెళ్దాం. ఏమండి, వెళ్ళగానే తనకి దిష్టి తీయించండి. నా దిష్టి తగిలేలా ఉంది. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. ఏంటి చీర గంగిరెద్దులా? నాకు చీర అంటే ఇష్టం. సారీ ఫర్ ద బ్రేక్. మొగుడు సత్తా ఏంటో పెళ్ళానికి మొదటి రాత్రే చూపించాలి. అప్పుడే నమ్మకం కుదురుతుంది. అందుకే థ్రిల్ ఇచ్చాను. హౌ ఇస్ ఇట్? ఏంటి చీర? ఒక చేత్తో తంబురా, ఇంకో చేత్తో చిడతలు కూడా తీసుకురాలేపోయావా? అది కదా బాగోతానికి సరిపోయేదానివి. అయ్యో, పాలు ఒలిగిపోయాయే. పర్లేదు, ఈ ఒలిగిపోయిన పాల గ్లాసుని నేను మరి పాల గ్లాస్ చేయనా? మొత్తం తాగలేదులే, నీ షేర్ నీకు ఉంచాను. కమాన్ కమాన్ కమాన్. నీకు బ్రాండీ అంటే ఇష్టం లేదు, విసిరేసావు. ఓకే, నాకు ఈ చీర ఇష్టం లేదు. విప్పే విప్పే. ఒంటి మీద ఏమీ ఉండకూడదు, క్లీన్. ఏది విప్పే 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 విప్పే. ఏంటి ప్రతిదానికి డ్రాకులా ఫిల్మ్ ఎఫెక్ట్ ఇస్తున్నావు? మొదటి రాత్రి పడగదిలో మొగుడు పెళ్ళాం చీర విప్పమనంటే తప్ప? మరి ఇవన్నీ ఎందుకున్నట్టు? సిగ్గా? నేర్పుతా. ఆడదాని ఒంటి అందాన్ని విప్పిన చీరమంట వెలుగులో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఈ రాత్రి దాటితే నిన్ను ఫ్రెష్గా చూడలేను కదా, అందుకే వీడియోలో రికార్డ్ చేస్తే ఎప్పుడైనా పార్టీలో నా ఫ్రెండ్స్తో చూడండి నా వైఫ్ గ్లామర్ అని ప్రౌడ్గా చూపిస్తాను. కమ్ ఆన్, గివ్ మీ నైస్ పోజ్. భార్య అంత భర్తకే గాని డోకులకు కాదు. నన్ను బజారు మనిషి చేయకండి. వదలండి, వదలండి.
చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడు పైన అమ్మాయి. అమ్మా జనని, వద్దు వద్దు అంటే చేశావుగా డబ్బా పెళ్లి. నీ పాత చింతకాయ కోడలతోటి నువ్వే కాపురం చేసుకో, వెళ్ళు. ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు? వర్షం వచ్చేలా ఉంది. ఏమిటమ్మా జానకమ్మా కంగారు పడుతున్నావు? మహేశ్వరి ఇంకా రాలేదన్నయ్య. ఎప్పుడు ఇంత లేట్ అవదు. ఇంకా రాలేదా? రేడియోలో తుఫాన్ కూడా అనౌన్స్ చేశారమ్మా. రేడియోలో తుఫాన్ అనౌన్స్ చేశారా? అయితే తుఫాన్ రాదు, అమ్మాయి కాసేపట్లో వచ్చేస్తలేండి. ఈ మాదిరి జ్యోతిషాలంతా చెప్పకపోతే ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఒక్క మగవాడు పూడ్చి రాకూడదా? పూడ్చి పెట్టాలో పాతి పెట్టాలో నువ్వు ఊరుకోమ్మా. మావిడ కూడా ఆఫీస్కి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నేను టెన్షన్ పడిపోయి పరిగెత్తుకుంటే వెళ్ళానా? నీకెందుకుంటుంది ఆ టెన్షన్? ఆ సన్యాసి గారు ఉన్నాడుగా. ఉంటే ఇందాక వాడు కంగారు పడుతూ గొడుగు తీసుకుని మీ ఆవిడకి ఎదురెళ్ళాడు. గొడుగు తీసుకుని ఎదురెళ్ళాను. రాని వర్షంలో తడిచి వస్తుందిగా, వేడి వేడిగా ఇస్తాను. ఏమిటి కాఫీనా? అన్నయ్య ఆ, నేను షాప్ దాకా వెళ్ళి చూసి వస్తాను. ఈలోపు అమ్మాయి వస్తే చెప్పండి. వర్షం వచ్చేటుంది, ఎలా వెళ్తావమ్మా? పోనీ మీరుగా పూడ్చకూడదా? మీరెవ్వరూ వెళ్ళక్కర్లేదు. మహేశ్వర్ ఎక్కడున్నా సరే 5 నిమిషాల్లో తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి, నేను తీసుకొస్తాను. వెరీ గుడ్. ఏంటి? ఆ సన్యాసి గడు మా ఆవిడ కోసం వెళ్ళాడంట. నువ్వు ఎలాగో మహేశ్వర్ కోసం వెళ్తున్నావు కదా, దారిలో మా ఆవిడ కనపడితే ఇంటికి పంపించు. ఆ సన్యాసి గారు కనపడితే చిత్త కొట్టేవాడిని. వెళ్ళవయ్యా బాబు. వాచ్మ్యాన్, నేతి సిల్క్స్ లో పనిచేసే మహేశ్వర్ గారు బయలుదేరి ఎంతసేపు అయింది? ఇవాళ తుఫాన్గా ఉందని పెందలాడే షాపు కట్టేసి వెళ్ళిపోయారు. అలా ఏమండి, నళిని మేడం గారు ఉన్నారా? ఇప్పుడే భోంచేసి పడుకున్నారు. ఆవిడతో పాటు మహేశ్వర్ గారు ఏమైనా వచ్చారా? రాలేదే. ఎక్కడికి రాలేదు. ఏంటండి ఇక్కడ ఉన్నారు? స్కూటీ దారిలో చెడిపోయిందండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. తర్వాత మీ స్కూటీని బాగు చేయించి తెస్తాను. అవతల మీ అమ్మగారు కంగారు పడుతున్నారు. రండి. ఆలోచిస్తారేంటండి, బయలుదేరదాం రండి. త్వరగా రండి. ఎక్కండి. మీరు రావడం ఆలస్యమైందని అవతల మీ అమ్మగారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఇంత తుఫాన్లో కూడా మిమ్మల్ని వెతకడానికి ఆవిడే బయలుదేరిపోయారు. ఆవిడ దాకా ఎందుకు, మీరు కనిపించిపోయేసరికి ఈ వర్షంలో ఎక్కడ చిక్కున్నారో నేనే ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను. ఏ సంబంధం నేనే ఇంత కంగారు పడితే కావలసిన మనుషులు ఇంకెంత కంగారు పడతారో చెప్పండి. మీకేమైందోనని నేను ఎంత భయపడ్డానో తెలుసా? మహి, ఏంటమ్మా, ఏంటింత తొందరగా వచ్చావు? ఇప్పటిదాకా ఎక్కడున్నావు? నా ఫ్రెండ్ ప్రేమిలకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది, దాన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఆహా, అంతేనా? నువ్వే ఆపరేషన్ చేయలేదా? పేరంటానికి వెళ్ళి వాయినం తెచ్చుకున్నాను, ఆటో దొరకలేదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెప్పల మీద వెంట్రుకలు గొరిగించుకున్నాను, మూతి మీద మొలిచిన వెంట్రుకలు పీకించుకున్నాను. ఆడవాళ్ళకి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి 190 వంకలు. నిజం నిర్భయంగా చెప్పు. నా బాయ్ ఫ్రెండ్కి టైం ఇచ్చాను, హోటల్ రూమ్లో లేట్ అయింది, ఇంకా సేపు ఆగి వెళ్ళని నా బాయ్ ఫ్రెండ్ అన్నాడు, అందుకే ఇంత లేట్ అయింది అని నిజం చెప్పు. ఏమిటో మాటలు, మనుషులు మాట్లాడే మాట్లాడినవి. ఎదురు చెప్తావా? ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. దెబ్బతాలిందిరా, నిద్ర వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్ళు. సస్తే మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేయి, వ్యాన్లో వచ్చి వాళ్లే శవాన్ని తీసుకెళ్ళి. ఏంటమ్మా, ఏమైంది? ఏమీ లేదమ్మా, దారిలో స్కూటీ చెడిపోయింది, అందుకే. ఏంటి అందరూ బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నారు? ఆవిడ తడిసిపోయి ఉన్నారు, లోపలికి తీసుకెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి, పదండి, లోపలికి తీసుకెళ్ళండి. అమ్మాయి, పాపం అబ్బాయి కష్టపడి తీసుకొచ్చాడు, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పమ్మా. థ్యాంక్ యూ, నీ మేలు మర్చిపోలేం. మనలో మేలేంటి, థ్యాంక్స్ ఏంటండి? ముందు లోపలికి తీసుకెళ్ళండి, తల తొడవండి, తీసుకెళ్ళండి. చూస్తీవా, ఆడ దిక్కుకు మగ దిక్కన ఇదిదా.
మా ఇంట్లో ఉంది ఒక దిక్కు, అనుమానపు దిక్కు. ఏడ్సంటే ఉంది. మాటగా మాట పెంచి కన్వర్సేషన్ పెంచగా లీడిస్తే ప్రొసీడర్ లోపల పంపిస్తావా? నీకు ప్రేమించడం పైసా కూడా తెలియదయా? చాలండి, ఇలాంటి లత్తుకు రెడీయాలు గడ్డాలు పెరగాల్సిందే గానీ ప్రేమ ఏమి పుట్టదు. యూ హోప్లెస్. ఐ కాంట్. ఏనో కూడా. బామ్మర్ది, ఆ సన్యాసి గారు కనపడ్డా? మీ ఆవిడ ఇంటికి వచ్చేసి నువ్వు చూడలేదా? అది వచ్చింది, సన్యాసి గారు కనపడలేదని చెప్తుంది. మొన్న అమావాస్య నుంచి దాన్ని నమ్మటం మానేశాను. ఆడు కనపడ్డా? అడ్డమైన సన్నాసిని వెతకడమే నా పనా? అడ్లే పేదరు ఈ జామాయిలు కొంచెం హౌస్ లో ఇవ్వాలి. ఏ హౌస్ లో? మీ హౌస్ లోనే. మా హౌస్ లో ఎవరికి? మీ వైఫ్ కి. ఎందుకు? వర్షంలో తడిసింది కదా, పెట్టేసింది. దీంతో కొంచెం ఆవిరి పెట్టించండి. ప్రతి అడ్డమైన ఏదో నాకు జామాయిల బాటలు ఇవ్వటం ఏంటి? ఇది అట్టుకెళ్ళి నేను మా ఆవిడకి ఇవ్వటం ఏంటి? అది ఆవిరి పట్టడం ఏంటి? ఏంటిది? మీరెక్కడ నేను చూస్తుంటాను. భయం ఎందుకు? అమ్మ నాకు తల తిరుగుతుంది, నాకు చాలా భయం. కాదులేవే. మహి, అమ్మో, తీరా వెళ్ళాక తన కోసమే ఎగ్జిబిషన్కి వచ్చానని చెప్పి ఏ పిల్లినో తొండనో వంక పెట్టి తిట్టేస్తుంది. అసలే కాంట్రవర్సీలో ఉన్నాం, ఇప్పుడు వదిలే. మనం అటు వెళ్ళిపోతాం పదండి. జైంట్ వీల్ మేమెక్కిస్తాం, ఎక్కుతారా? జైంట్ వీల్ లో ఎక్కడానికి భయం గానీ జైంట్ వీల్ లో మా ఊళ్ళో ఎక్కడానికి భయం ఏంటి పాప? హలో 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 బ్యూటీ, ఆగు, ఆగమ్మా ఆగు. ఇప్పుడు కాంట్రవర్షియల్ అయినా కంపల్సరీగా ఎంటర్ అవ్వాల్సిందే. చెప్పు తీసుకొడతాను. పొట్టు ఎన్ని చెప్పులు తింటే ఒక కుక్క అవుతుంది, ఎన్ని చెప్పు దెబ్బలు తింటే ఒక ప్రేమికుడు అవుతాడు. ఆహా, ఏం చెప్పేవరా బాబు, అదరగొట్టేశావు. ఆడపిల్లలతో ఏంట్రా మీకు గొడవ? నీకెందుకురా బడవా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఇలా తోస్తావా? ఇలా తోస్తావా? లేదురా, ఇలా. రేయ్, ఆగండి రా. ఏమండి, ఇది కూడా నేను అరేంజ్ చేసిన ఫైట్ అనుకుంటున్నారేమో. కాదండి, వాళ్ళు నిజమైన రౌడీలు, ఇది నిజమైన ఫైటు, ఇది నిజమైన బ్లడ్ అండి. ముందు మీరు హాస్పిటల్కి పదండి. ఈజ్ వెరీ లక్కీ అమ్మా. ఫ్రాక్చర్ అయింది అనుకున్నాను, అటువంటిది ఏమీ లేదు. నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వారం రోజులు వాడండి. మీ ఆయన పేరేమిటమ్మా? మీ ఆయన పేరేమిటమ్మా? పృథ్వీ లే, పృథ్వీ లే, లేగు. ఒరే, పుట్టినరోజు కూడా ఇంత పొద్దుపోయేదాకా నిద్రపోతే ఎలారా? లేగు. కదలకు, సరిగా ఉండు. ఏదో తెలియని వయసులో అల్లరి చిల్లరిగా తిరిగావు. నీకు పెళ్ళైతే దారిలో పడతావని ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశాను. రే, అమ్మాయిని బాగా చూసుకోరా, బాధ్యతగా ఉండు. నా మాట వినరా పృథ్వీ? మై డియర్ మమ్మీ, నేను చెప్తే అందరూ వినాలి. ఎవరేం చెప్పినా నేను వినను. ఈ విషయం నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకు ఈ ఘోష? తీసుకో. ఈ ఒక్క పాయసం విషయంలో మాత్రం నీ మాట వింటాను. ఎప్పుడు పెగ్గు బ్రాంతి వేయకుండా పక్క మించి లెగవని నేను పుట్టినరోజు మాత్రం నువ్వు చేసిన ఈ పాయసం తాగాకే పెగ్గు వేస్తాను. ఎందుకంటే అలా చేస్తేనే నువ్వు బర్త్డే పార్టీకి డబ్బులు ఇస్తావు. అందుకని ఇందులో విషయం కల్పించినా తాగేస్తాను. మెల్లగా మెల్లగా ఇస్తాను గాని ఈ ఒక్కరోజైనా ఇంటి పట్టు నుండి కోడలతో సంతోషంగా ఉండరా? నో, అవతల ఫ్రెండ్స్, పార్టీ, డిస్కో, డాన్సింగ్, ఎవ్రీథింగ్ అదేదో ఇంట్లో పెట్టుకోరా. అలా చేద్దామా? అయితే ఓకే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ ఫ్రెండ్ పృథ్వీ. ఒరే పృథ్వీ, ఫస్ట్ టైం మీ అమ్మగారి ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు కదా, ఆవిడ ఎక్కడరా? థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా కోసం దేవుణ్ణి బాధ పెట్టడానికి గుడికెళ్లారు. ఈ వాల్ క్లాక్ చాలా బాగుంది. ఇంపోర్టెడా? ఇంపోర్టెడో ఎక్స్పోర్టెడో నీకు నచ్చిందా? చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఏ మహి, వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది? చికెన్ తొందరగా తీసుకురా. ఒంటరిగా గొంతులో దిగలేక విస్కీ ఇబ్బంది పడుతోంది. రే పృథ్వీ, ఈ టెలిఫోన్ ఏంట్రా? బట్టలిప్పిన ఆడదల్లా బ్రహ్మాండంగా ఉంది. బట్టలిప్పిన ఆడదో బరి తెగించిన ఆడదో నీకు కావాలా? యా.
ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా పాలపిట్టని? ఆ కళ్ళల్లో సెక్స్ జలపాతంలా పొంగుతోంది. నౌ యు సీన్ క్లోజ్. ఆ కళ్ళు డాజిలింగ్, లిప్స్ ఆహా, కొంచెం కింద, అబ్బా ఇంకొంచెం కింద. నేను తట్టుకోలేనురా. కంగ్రాచులేషన్స్ మహి, నీ పర్సనాలిటీ చూసి వీడు కళ్ళు తిరిగి కోమాలోకి వెళ్ళాడు. వాడికి నచ్చిన గడియారం తీసుకున్నాడు, వీడికి నచ్చిన టెలిఫోన్ తీసుకున్నాడు. అది నీకు నచ్చిందా? ఎస్. రే ఆగాగు, వీడి పెళ్లికి రాక పొరపాటు పడ్డావు. ఆమె వీడి పెళ్ళావురా. సో వాట్? సో వాట్? మనిషి చంద్రమండలం దాటిన ఈ రోజుల్లో, గాజు బుట్టిలో బిడ్డలు పుడుతున్న నాగరిక ప్రపంచంలో ఇంకా ఏంట్రా వాడి పెళ్ళాం, నీ పెళ్ళాం, నా పెళ్ళాం. పండగ రోజు కూడా పాత మొగుడైతే భార్యలు బాధపడతారు. నేను నువ్వు కావాలి అన్నాను, మీ ఆయన ఓకే అన్నాడు. అడ్జస్ట్ అయిపో. ఎందుకు నా ఫ్రెండ్ కొట్టా? మీరు తెచ్చిన స్నేహితులు చేతులు వేస్తే ఊరుకోవడానికి నేను వ్యభిచారిని కాదు, తాళి కట్టిన మీ భార్యని. ఆ తాళిగా నీకు అభ్యంతరం? అందుకే నే కట్టిన తాళి నేనే తీసేశాను. రే ఏమీ అనుకోకండిరా, మన స్కూల్ అలవాట్లేని దద్ది. అందుకే ఒకేసారి మనందరం కలిసి అలవాటు చేద్దామని ఇంతవరకు ముట్టుకోకుండా ఫ్రెష్ గా ఉంచాను. మేమేదొట్టు. లెట్స్ ఎంజాయ్. ఎందుకు నా బ్రతికిలా అయిపోయింది? కళ్ళు తెరవక ముందే కన్న వాళ్ళకి దూరమై అనాథనయ్యాను. కట్టుకున్నవాడు 10 మందికి పంచడానికి సిద్ధమయ్యాడు. నేనేం పాపం చేశాను భగవంతుడా? నేనేం పాపం చేశాను? పాపం చేసింది నువ్వు కాదమ్మా, ఇది నువ్వు చేసిన పాపం కాదమ్మా, నేను నీకు చేసిన అన్యాయం. వాడు ఇలాంటి వాడని, కిరాతకుడిని తెలిసి కూడా నీకు పెళ్లి చేసి నీ గొంతు కోసాను. నిన్ను చేసుకున్నాకైనా వాడు మారుతాడు, మనిషి అవుతాడని ఆశపడి వాడి చేత్తో నీ మెడకి ఉరితాడు తగిలించాను. పశువు కట్టిన తాలికి, సంస్కారం లేని పసుపు కుంకాలకి ఆడది తలవంచనక్కర్లేదు. వాడు కట్టిన తాలి వాడి చేత్తోనే పెంచి నీకు స్వేచ్ఛనిచ్చాడు. అత్తగా నీకు అన్యాయం చేశాను, అందుకే అమ్మగా నిన్ను ఆదుకుంటాను, నీతోనే ఉంటాను. అత్తయ్య కాదు, అమ్మా. వద్దు, మనం ఇక్కడ ఉండొద్దు. వీడి పాపపు నీడ పడిన చోటికి వెళ్ళిపోదాం. పదమ్మా, పదమ్మా. అది ప్లాన్ అంటే. పిస్తోలు బెలిస్తే ఫిరంగి దెబ్బలా తగలాలి. అబ్బా ఊరుకోండి. ఊరుకోండి ఏంటండి? ఎగ్జిబిషన్, ఫైటింగ్, హాస్పిటల్, అబ్బబ్బబ్బబ్బ బిల్డప్ కంప్యూటర్ వాషింగ్ లాగా. ఊరుకో బామర్దే, సినిమా అయిపోయిన తర్వాత కూడా విజిల్ చేస్తే చండాలంగా ఉంటది. ఏంటండి ఇది? తెలిసిన వాళ్ళే ఆయన చుట్టూ ఇగోలా. కాసేపు ఆయన ప్రశాంతంగా ఉండనివ్వచ్చుగా. ఆయన్ని కట్లు కట్టుకుని మూల పడేలా చేశాను. ఇక్కడైనా నెమ్మదిగా ఉండనివ్వండి. ఆయన సంగతి తెలుసు కదా, ఆయన గురించి ఆయన పట్టించుకోరు. మీరైనా పట్టించుకోకపోతే ఎలాగండి? అంకుల్, అమ్మా పెద్దవారు మీరు, వీళ్ళకి మీరైనా చెప్పొచ్చు కదా. నేనే చెప్దాం అనుకున్నానమ్మా, ఇంతలో నువ్వే వచ్చి చెప్పావు. చూడండి, ఈయన గురించి ఈవిడ చూసుకుంటుందట, మనం వెళ్దాం పదండి. ఈయన గురించి ఈవిడ
సూపర్ టైటిల్. ఎలా ఉంది? క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం పద. ఓకే. అదవయ్యా. కమాన్ మూవ్. సరిగ్గా కూర్చోండి. చూడండి, ఈ మాత్రలు ఇంకా 4 రోజులు వాడాలని డాక్టర్ చెప్పారు. ఇదిగోండి హార్లిక్స్. మీరు అప్పుడే బ్యాంకు గీంకొని బయలుదేరకండి. ఇంకా 1 వీక్ రెస్ట్ కావాలని డాక్టర్ మరీ చెప్పారు. ఈ సరళమ్మ తమిళ భోజనం మీకు అస్సలు పడదు. ఈ 4 రోజులు నేనే భోజనం తెచ్చి పెడతాను. మీకెందుకండి శ్రమ? శ్రమే ఉంది. నా వల్లే కదా ఇలా జరిగింది. అందుకని రుణం తీర్చేసుకుంటున్నారా? బాధ్యత తీసుకుంటున్నాను. వస్తానండి. సారీ చింటూ. పొన్ను నల్లారికే అమ్మాయి చాలా బాగుంది. అయినో తమిళ్. 1965 వార్ లో మీ తమిళన్స్ నా కొలీగ్స్. వణకం పోయిట్ వాంగో. మీనా గారు, ఏంటి హడావిడి? నీకు తెలియదా ఏంటి? మన నవీన్కి పెళ్లి చూపులు. మన సరళమ్మ చెల్లెలే. అమ్మాయి కూడా నచ్చినట్టుంది. ఏదో నవీన్ ఒక ఇంటివాడవుతున్నాడు. సంతోషం. వస్తాను. అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా. పైపెచ్చి మన నవీన్ కూడా నచ్చినట్టుంది. అమ్మాయిని చూసి నవ్వాడయ్యా. నవ్వకేం చేస్తాడయ్యా? అమ్మాయి కుందన బొమ్మ. పైగా ఈడు చోటు కూడా సరిపోయింది. ఏడోయ్, బ్యాచులర్ గా ఈ కాలనీకి వచ్చినోడిని పెళ్లి చేసి ఒక ఇంటోని కూడా చేస్తున్నాం. అంతవరకు ఎందుకయ్యా? మనం చేద్దాం అనుకున్నాం, జరిగిందా? జరగలేదు. వద్దు అనుకున్నాం, ఆగిందా? ఆగలేదు. అందుకే మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. టాపిక్ ఓవర్, లెట్ us మూవ్. ఓకే అదండి. మహేశ్వరి రా. ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూసి వెళదామని. ఆహా. అవును, మీకు పెళ్లి చూపులు జరిగాయట కదా? ఆ, అమ్మాయి బాగుందా? బాగుంది. మీకు నచ్చిందా? నచ్చింది. అయితే పెళ్లి కొప్పుకున్నారన్నమాట. పెళ్ళంటే కళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకునేది కాదు, మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకునేది. మనసుకు నచ్చిన అమ్మాయితోనే బ్రతకాలి, ఆమెతోనే చావాలి. అది ప్రేమంటే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ జరిగితే నీతోనే జరుగుతుంది. ఇది నా నిర్ణయం అని నీకెప్పుడో చెప్పాను. ఇదిగో నీకోసం నేను కొన్న చీర. ఎప్పటికైనా నువ్వు ఈ చీర కట్టుకుని నా భార్యగా నా పక్కన నిలబడతావన్న ఆశతో ఉన్నాను. నీకు మాత్రం నా మీద ప్రేమ లేదా? అలా లేకపోతే ఇంకొక అమ్మాయి నా జీవితంలోకి వస్తుందన్న ఆతృతతో ఆరా తీయడానికి ఇక్కడికి వచ్చేదానివా? నేనంటే నీకు ఇష్టం లేదు? నువ్వు నన్ను ప్రేమించట్లేదు? చెప్పు. అవును, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. కానీ నిర్ణయం తీసుకోలేని పిరికిదాన్ని. అందుకే నిన్ను కావాలని దూరంగా ఉంచి నా అంతరాత్మ గొంతు నొక్కేసుకుంటున్నాను. నాకతను నీకు చెప్పలేను, చెప్పకుండా నిన్ను మోసం చేయలేను. అసలు ఎందుకు చెప్పాలి? చెప్పి నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకునేటంత గొప్ప విషయం అది. ఓ కిరాతకుడు రగిలించిన పీడకల. దాన్ని ఎందుకు అతనితో చెప్పడం? జరిగింది చెప్పకుండా దాయటం అతన్ని మోసం చేయడం కదా. ఏం జరిగిందని చెప్పాలి? మీరిద్దరు భార్యాభర్తలుగా ఒక్క రాత్రైనా గడిపారా? దానికి సాక్షి నేను. తాటాకు బొమ్మల పెళ్లి లాంటి ఆ పెళ్లికి ఇంకా ఎందుకు అంత విలువిస్తున్నావు? కట్టిన తాళిని తన చేత్తోనే తెంచి బ్రతుకుని పంచుకోవడానికి వచ్చిన భార్యని 10 మందికి పంచపోయిన ఆ పిశాచాన్ని ఇంకా ఎందుకు భర్తగా గుర్తుపెట్టుకుంటున్నావు? వాడు నా రక్తం పంచుకు పుట్టినందుకు కన్న తల్లిగా నా మీద నాకే అసహ్యం వస్తుంది. నవీన్ అంటే నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వు లేకపోతే అతను బ్రతకలేనంటున్నాడు. జరిగింది బయట పెట్టి మీ ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు? ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఈ నిజాన్ని అతనికి చెప్పొద్దు. ఇది మరో జన్మ అనుకుని గతాన్ని మర్చిపో. అతన్ని పెళ్లి చేసుకో. నా మాట విను. అత్తయ్య, అత్తయ్యను కాబట్టేగా ఇంత చెప్పినా నా మాట వినడం లేదు. అదే నీ కన్న తల్లినైతే నా మాట కాదనే దానివా? నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానని ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఈ చేతులతో నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టానన్న తృప్తితో నన్ను బ్రతకని ఈ పెళ్లి కొప్పుకో. నీ కాళ్ళు పట్టుకుంటా. నా మాట కాదనకమ్మా. సరే, నీ ఇష్టం. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంగ్రేకం స్మరామే. ఇదిగో మిలిటరీ పెద్దయినా, మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవణ్ణి ఇంటివాణ్ణి చేస్తున్నారు.
మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను. తప్పకుండా విత్ చికెన్ బిర్యానీ. మా బెటాలియన్ మొత్తం మా మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఏమండి, ఈ నిశ్చితార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదూ? నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది. అయ్యగారు బయట సర్దుకోమని చెప్తున్నారు. అరే దరిద్రుడా, దానికి ఏ టైంలో ఏమేమి జరిపోతే నీకెలా తెలుస్తుందిరా? 6th సెన్స్ అండి. మంత్రి గారు గ్యాప్ ఇస్తే చాలా సబ్జెక్టులు వస్తున్నాయి. ముందు లగ్నపతి చదవండి. శుభం. గంగా భగీరథి సమానురాలైన జానకమ్మ గారి ఏకైక పుత్రిక మహేశ్వరికి, సూరవరపు ప్రకాశరావు అనంతలక్ష్మిల ఏకైక కుమారుడైన నవనీతరావుకు మాఘమాసంలో రానున్న 3వ తారీఖున ఉదయం 6 గంటలకు కళ్యాణం జరుపుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు. శ్రీ గౌరి వరమిచ్చి కరుణించెనమ్మా, అపురూపమౌ కళల అపరంజి బొమ్మ, అరుదైన శుభ గడియ అరుదెంచెనమ్మా, మనసైన మనువాడి తరించమ్మా. సారీ ఫర్ ద బ్రేక్. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఆటా పాట లేకపోతే చాలా బోర్గా డ్రైగా ఉంటుంది. హుషారుగా ఓ పాట పాడుకుందాం. కమ్ ఆన్, స్టార్ట్. స్టాప్ ఇట్. సాంగ్ అనగానే రెచ్చిపోయి కోరస్ పాడేయడమేనా? అసలు నేనెవరు? ఈ నిశ్చితార్థానికి నాకు సంబంధం ఏంటి? ఈ పెళ్లి కొడుక్కి చుట్టాన్నా, పెళ్లి కూతురికి వరసైన బంధువునా, లేకపోతే పెళ్లి కూతురు తల్లికి తెలిసిన వాణ్ణా? ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వివరాలు కనుక్కోవద్దా? కనుక్కోవద్దా అని కట్టింగ్లు ఇస్తామంటాయి బాబు. తమరెవరో కట్టేసరండి. నేను జానకమ్మ గారికి కొడుకు లాంటి వాడిని. మహేశ్వరికి, ఈ మహేశ్వరికి కజిన్ టైప్ అన్నమాట. మాది చుట్టరికం కంటే గట్టి అనుబంధం. అలాంటి నాకు తెలియకుండా ఇంత తతంగా నడిపేద్దాం అనుకుంటున్నావా మమ్మీ? సారీ ఆంటీ. హే నవీన్, ఇంత అందమైన మా మహిని నీకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది జోక్? పెళ్లి కూతురు తరపున మగదిక్కు నేనొచ్చేశాను. శుభలేఖలు పంచడం దగ్గర నుంచి ఇస్తరాకులు ఎత్తే వరకేంటి, మీ జంటని శోభనం గదిలోకి పంపే వరకు అన్ని విషయాలు నేనే దగ్గరుండి స్వయంగా టెస్ట్ చేసి మరీ చూసుకుంటాను. ఇది నా బాధ్యత. ఓకే? AK-47 గన్ లాంటి కురాడు అయ్యా. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ లైక్ కాంప్లిమెంట్స్ సార్. నేను అంతేలే. ఓకే ఓకే ఓకే. అయినోడు అలా మొత్తుకోవాలని చూడడానికి ఒకడు వచ్చేసాడు. మనకింక వరి లేదు బెదరు. మనకంటున్నాంట్రా, మనం అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. చేయిది ఇక్కడ నిలబడు. అయ్యి బాబోయ్, మన కాలనీకో స్మార్ట్ కుర్రాడు వచ్చాడు కదా, ఇంకా నేను దీన్ని కాసుకోవాలి. మీనా ఏంటమ్మా అయితే మనం ఇక్కడ ఉన్నట్టు అతనికి ఎలా తెలిసింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఏమవుతుందో ఏమో, చాలా భయంగా ఉంది. నో 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 టెన్షన్, రిలాక్స్. ఏంటి బాగున్నారా? చూసి చాలా రోజులైంది. ఏ మహి, బాగా స్లిమ్ అయ్యావు. గ్లామర్ కూడా వచ్చావు. ఓ పెళ్ళి కదా? ఏంటి ఇలా బిగుసుకుపోయి చూస్తున్నారు? ఓ మీరిక్కడున్నట్టు నాకెలా తెలిసిందనా? పిల్లికి చీకట్లో పాలెక్కడున్నాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. శివుడికి 3 కళ్ళైతే నా ఊహకి 1,000,000 కళ్ళు. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంచెం లేట్ అయినా కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ టైంకి వచ్చాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి ఆపు చేసి గందరగోళం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నిశ్చితార్థమైన పెళ్లిని ఆపు చేసే అంత శాడిస్ట్ నేను కాదు. మహేశ్వరి ఒక బ్యాంక్ మేనేజర్ని పెళ్లి చేసుకోబోతోందంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. బాజా భజంత్రీల మధ్య మా ఆవిడ్ని మరొకరి ఇంటి ఆవిడ్ని చేసి దీవించి వెళదామని వచ్చాను. కేవలం దీవించాలని, అంతకంటే ఏం చేయను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మగేశ్వరి పెళ్లి మన అందరి ఇళ్లలో పెళ్లిలో ఉంది కదా. తొందరగా చేయండి. என்னடி
లేడీ మీనా, నీ మొగుడు వాడిని ఎప్పుడు నీ కూడా దానే ఉంటాడు. ఈ దినం కాణం ఏమో పొద్దు నుంచి కనపడలేదు. ఐఎమ్ హ్యాపీ. వచ్చేసారు. సరే ఒంటి మీద కూడా పడిపోయిందో లేదో తెలియదా నీకు? ఎందుకని అరుస్తున్నారు? ఇక్కడ అందరూ ఆడవాళ్ళేగా, మగవాళ్ళు లేరుగా. నేను గాని ఉంటానేమో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నారమ్మా. సన్యాసి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు ప్యాకెట్లో లడ్డు పెడుతున్నారు, నేను పిన్ కొడదామని వచ్చాను. లడ్డు పెట్టిన వాళ్ళు పిన్ను కొట్టలేరా? ఏదో ఏదో చూడండి నసగారు, భార్య మీద అంత మోజు పెంచుకోకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరి భార్య ఎవ్వరికి సొంతం కాదు. ఇప్పుడు హిస్టరీ తీసుకోండి. రాముడి భార్యని రావణాసురుడు తీసుకెళ్లాడు కదా, దట్ ఈస్ రామాయణం. అదే రావణాసురుడి భార్యని రాముడు తీసుకెళ్తే గీమాయణం. అయినా ఇళ్ళ పిల్లని హీరో ఎందుకు ఎత్తుకెళ్తానండి బాబు? ఎత్తుకెళ్ళిపోతున్నాడు బాబు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అదే నా బాధ. ఇంత మిస్టేక్ ఎక్కడ జరిగిందండి బాబు? ఎక్కడ జరిగిందో చెప్పేనా? ఈ బుక్ లో. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవే బాబు. ఎలా జరగాలో, ఏం జరిగితే బాగుంటుందో ఈ కాలనీ వాళ్ళందరూ మహి పెళ్లిలోపు నాకు చెప్పాలి. మహి, నువ్వైనా నాకు చెప్పచ్చు. లేకపోతే ఏం జరుగుతుందో ఈ కాలనీ వాళ్ళందరికీ నేనే చెప్తాను. నాన్సెన్స్. ఈ ఆడవాళ్ళకి టైం సెన్స్ లేదు. రిలాక్స్. షట్ అప్. నో రిలాక్సేషన్. ఏంటి సార్, కాల్లో మేకు దిగిన మేకలాగా నో రిలాక్సేషన్ అంటున్నారంటే? ఏం లేదు, మన మహేశ్వర వాళ్ళు ఈ రోజు పెళ్లి పిలుపు బయలుదేరుతున్నారు కదా. అవును. ఈ కాలనీ పెద్దని, మేజర్ ని, రెస్పాన్సిబుల్ పర్సన్ ని మొదటి శుభలేఖ నాకే ఇవ్వడానికి వస్తారు. నేను లేరనుకో డిసప్పాయింట్ అవుతారు. మీరు మరీ ఎంత ఫీల్ అయిపోకండి. మీరు ఇంట్లో లేకపోతే కిటికీలోంచి పడేస్తారంతే. ఈ విషయం తెలుసా మీకు? ఈ కాలనీలో ఉన్న దంపతుల్లో ఏకైక సోలో అందమైన హస్బెండ్ నేనే కదా. నువ్వా? మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని రాత్రే డిసైడ్ చేశారు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పలేదండి, ఆయనే చెప్పేసుకుంటున్నారండి. ఏంటో ఈ ఫేస్ కి శుభలేఖ అసలు సూటే కాదండి. అసలు మొదటి శుభలేఖ సాగనోడికి ఇస్తే జీవితాంతం సెలవుగా ఉంటుందని పెద్దలు చెప్పారు. అందుకని మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని ఈ ఆవిడ రికమెండ్ చేశారు. ఒరేయ్, ప్రతి సీన్ లోనూ మా ఆవిడ మ్యాటర్ నీ నోట్లో నుంచి నా చెవిలో పడిందే సీన్ ఫినిష్ అవుదా? ప్రపంచం మొత్తానికి నువ్వు చలవేమో గానీ నా కొంప మాత్రం నువ్వు కుంపటేవిరా. రే, ఈ కాలనీ నుంచి నువ్వు షిఫ్ట్ అవచ్చుగా. ఈ కాలనీ నాకు సెంటిమెంటల్ కాలనీ, నేను ఎలా వదులుతాను? దా పెళ్లి పిలుపు కమింగ్. అందరికి మరీ చెప్పిరండి. అలాగే వస్తావమ్మా. కమ్ ఆన్ క్విక్. మొదటి శుభలేఖ ఎవరికి ఇవ్వాలనుకున్నారో తొందరగా డిసైడ్ చేసుకోండి, లేకపోతే ఈ సీన్ దగ్గరే కథ ఆగిపోయేలా ఉంది. ఎవరికి ముందిచ్చినా ఈ కాలనీ వాళ్ళందరూ నా పెళ్లి పెద్దలే. తీసుకోండి. దిస్ ఈజ్ మైన్. చూడండి, ఈ పెళ్లి మొదటి శుభలేఖ తీసుకోవలసిన మొదటి పేరంటాన్ని, అసలైన చుట్టాన్ని, కావలసిన మనిషిని నేనే. అందుకే మొదటి శుభలేఖ నాకే. ఇది కరెక్టే. ఇందులో విచిత్రం ఏంటంటే మహేశ్వరి తన పెళ్లి మొదటి శుభలేఖని తన మొదటి మొగుడికే ఇవ్వడం. చిన్నప్పుడు బొమ్మల పెళ్లాటలో మహేశ్వరి మొగుడు నేనే, అది చెప్పాను. మరి నేను మొదటి మొగుడిని కాదా? చిన్నప్పటి మొదటి మొగుడు. వార్ ఫీల్డ్ లో బాంబు దెబ్బలు తట్టుకున్నవాడిని కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీ జోకులకి ఎప్పుడో కొలాప్స్ అయిపోయేవాడు. పెళ్లి పిలుపులకి అందరం కలిసి వెళదాం. పదండి. ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు? ఒడ్డుకి చేరపోతున్న దాని బ్రతుకుని మళ్ళీ ఎందుకురా సుడిగుడ్డల్లోకి లాగుతున్నావు? నువ్వు మనిషి వెతికి నుంచి వెళ్ళిపో. నేను మనిషిని కాదనే కదమ్మా మీరిద్దరూ నన్ను అలా వదిలేసి వచ్చేసారు. అందుకే పశువులాగా మీ దగ్గరకు వచ్చాను. పశువుతో మాటలెందుకు? దానికి కావలసిన గడ్డి పెట్టేస్తే తోక ఆడించుకుంటూ దాని దారిని అది వెళ్ళిపోతుంది. ఏ మీరిద్దరు సెటిల్ అయితే సరిపోతుందా? నేను బ్రతకొద్దా? అందుకే నీ కాబోయే మొగుడు బ్యాంక్ మేనేజర్తో చెప్పి నాకు 10 లక్షలు లోన్ ఇప్పించాలి. అతను నీకెందుకు ఇవ్వాలి? ఇందుకు గుండెల్లో దాచుకున్న నా భార్యని అతనికి త్యాగం చేస్తున్నందుకు అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ఫోటో కాలనీ వాళ్ళు చూస్తే ఏమవుతుంది? దీంతో ఒక గేమ్ ఆడబోతున్నాను. See and enjoy. ఇమీడియట్ గా close down. ఎలా ఉంది నా ట్రీట్మెంటే?
నేను వెండి తట్టుగా ప్రెజెంట్ చేస్తాను. ఓహో నేను ఆంధ్ర కూడా. తమిళనాడు రెండు ఇక్కడ ఉన్నాయి. పై 4 తమిళనాడు, కింద 3 ఆంధ్ర. అరే సన్యాసం నాకు తెలియగడుతాను. చీరలు తాగులో నీళ్ళు తెచ్చేవరా? ఎక్కడ పడితే అక్కడ ఇస్తావు. మనం అంతా ఫ్యామిలీ లాటోలో ఇక్కడ ఇస్తున్నాం. వెళ్ళవే వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఏమే ఏమే ఆగు. ఏంటి వాడు అక్కడ చీర ఇక్కడ తీసుకోవడం? అసలు బుద్ధిందా నీకు? రోడ్డు మీద అరుస్తావేంటి? చంపుతా. ఇవ్వండి. రా ఎక్కడికి? రా ఇంటికి. వస్తా. రా సుబ్బారావుతో మాట్లాడొస్తా. రా నువ్వు. వస్తాను పద. రా చెప్తాను. అదా సారీ, ఇట్స్ మైన్. ఇది నా భారీ ఫోటో. ఆహా, లెట్ మీ సీ. ఏయ్, నో నో ఏయ్. నో 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 Come on, నవీన్ నవీన్ Prithvi. నో నవీన్ నవీన్ Prithvi. నా. చూడు ఎలా సెపరేట్ అయిపోయావు. మీ ఆవిడ చూపిస్తే ఏమయ్యేది? ఒకసారి ఇటు చూడండి. నో, ఇప్పుడు కాదు. మా జంటని మీరు జంటయ్యేలోపు చూపిస్తాను. హహా, టా 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 టా. వద్దు, ఈ పెళ్లి ఆపేయాలి. ఈ పెళ్లి జరగదు. నా నరాలు తెగిపోతున్నాయి. నరకంగా ఉంది. ఇది నా పెళ్లిలా లేదు, గారడి వాడు ఆటలా ఉంది. ఇది జరగదత్తయ్యా. ఎందుకు జరగదమ్మా? ఇలాంటప్పుడు అశుభం పలకూడదు. ఈ పెళ్లి జరుగుతుంది. జరగదత్తయ్యా, జరగనివ్వడు. అతను ఎంతకైనా తెగిస్తాడు. నీ కొడుకు నా మెళ్ళో తాళి కట్టినా నన్ను నీ కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ఆదరించి ఈ రోజు ఇంకొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు. అది చాలత్తయ్యా. నీ తృప్తితో జీవితాంతం మీ బిడ్డగా బ్రతుకుతాను. ఇంతవరకు ఈ విషయం నవీన్తో చెప్పకపోవడమే మనం చేసిన తప్పు. ఈ ఆలస్యం చేయడం మంచిది కాదత్తయ్యా. ఇప్పుడే ఈ విషయం నవీన్తో చెప్పి ఈ పెళ్లి ఆపు చేయండి అత్తయ్యా. అది కాదమ్మా. లేదు, మీరు ముందు పద. అంతా విన్నాను. అతను అతని మాటలో నిజం కాదని, మీ మధ్య ఏదో సంఘర్షణ జరుగుతోందని నాకు అనుమానంగానే ఉంది. కన్న కొడుకును కూడా కాదని, కోడల్లో తల్లిగా ఆదుకుని ఆమె కొత్త జీవితాన్ని ఇవ్వాలని చూసే మీ వ్యక్తిత్వాన్ని నేను అభినందిస్తున్నాను. పశువు కట్టిన తాళికి ఆడది బలి పశువు కాకూడదని పెద్దరికంతో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. మహేశ్వరిని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఎంతో ఆనందపడ్డాను. కానీ ఈ కథ తెలిసాక ఆమెకి భర్తనవుతున్నందుకు గర్వపడుతున్నాను. శాబాష్ బ్రదర్. ఈ కథ ఎంత తెలిసినా, నీకు కాబోయే భార్య ఇంకొకరి భార్య అని తెలిసినా కూడా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నిన్ను ఎంతగానో అభినందిస్తున్నాను. నీ గొప్పతనానికి, నీ త్యాగానికి నా భార్యను నీకు బహుమతిగా ఇస్తున్నాను. తీసుకో. మనస్ఫూర్తిగా మహేశ్వరి నా భార్య అన్నమాట మన నలుగురి మధ్య చంపేస్తున్నాను. మా అమ్మ అనుకుని పెట్టిందో అనుకోకుండా జరిగిందో కానీ నా పుట్టినరోజే మీ పెళ్లి ముహూర్తం కుదిరింది. నీ పెళ్లికి నా భార్యని బహుమతిగా ఇస్తున్నాను. మరి నా పుట్టినరోజు నువ్వు నాకు బహుమతి ఇవ్వాలిగా. ఇదిగో. ఏంటిది? నాకు అమ్మ దూరమైంది, పెళ్ళాన్న నువ్వు తీసేసుకున్నావు. ఇంకా నన్ను ఆదుకునేది ఎవరు? నాకు దిక్కెవరు? అందుకే నువ్వు నాకు ఇస్తున్న బ్యాంకు లోన్ కోసం నేను పెట్టే అప్లికేషన్. మేనేజర్ గారు, మీరు ఈ లోన్ శాంక్షన్ చేసి దాని మీద వచ్చిన డబ్బు పెళ్లికి ముందు క్లియర్ చేస్తే మీ మీద 4 అక్షంతలు వేసి ఆనందంగా వెళ్ళిపోతాను. లేదా అక్షంతలు పంచినట్టుగా మీ గుట్టు ప్రతి మనిషికి చెప్పి అల్లకల్లోలం చేస్తాను. లోన్ ఇవ్వకపోతే ఏయ్, ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? భార్యని ఇస్తున్నందుకు బహుమతి అడుగుతున్నాను. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఈ పెళ్లి జరగదు. ఆ బ్రహ్మదేవుడు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి జరుగుతుంది. బ్రహ్మ ఆపకపోవచ్చు, బ్రహ్మ పుట్టించిన ఈ మనిషి ఆపుతాడు. ఏంటో? మా ప్రేమ సాక్షిగా, మనసు సాక్షిగా జరుగుతున్న ఈ పెళ్లిని నీలాంటి చీడ పొరుగులు 1 కోటి మంది అడ్డుపడినా ఆపలేరు. జరిగి తీరుతుంది.
ఆన్ ద బ్రేక్. ఇలా అయితే మన సాంప్రదాయం ఏమైపోవాలి? పట్టుకున్న మొగుడికి అన్యాయం చేసి మళ్ళీ ఇంకోటి చేత 3 ముళ్ళు వేయించుకోవడం మన సాంప్రదాయమా? ఈ పెళ్లి కూతురు నా భార్య. ఈ కళ్యాణ మండపంలో ఉన్న మీ అందరికీ తెలియపరచడానికి వచ్చాను. నాకు విడాకులు ఇవ్వకుండా వీడు నా భార్యను చేసుకుంటున్నందుకు కోర్టులో కేసు వేసి అరెస్ట్ వారెంట్తో వచ్చాను. మేమిద్దరం భార్య భర్తలు అనడానికి సాక్ష్యం ఇదిగో. వాడిని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు సార్, ఎవరో ఇంటర్ఫేర్ కాదు. మా మాట రండి సార్. ఏంటి చెల్లెమ్మా, పెళ్ళంతా జామ్ జరిగిపోతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి? ఈ చుట్టాల బయడి పెళ్లి అదరగొట్టేస్తాను బెదరగొట్టేస్తాడు కనపడే వస్తున్నా. ముహూర్తానికి టైం అవుతుంది. ఇంకా టైం ఉందా బాబు? ముందు మంత్రాలు కానీ. నన్ను చాలా తక్కువ అంచనా వేసుకున్నారా? నేను చేతగాని వాడనుకుంటున్నారా? నేనేంటో చూపిస్తాను. మీరందరూ అవుననుకుంటే ఈ పెళ్లి జరుగుతుందా? నేను కాదంటే ఆగిపోతుంది. అత్త తల్లి, ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? పెళ్లి పెద్దవి, సూత్రధారివి, అక్కడ ముహూర్తం ముంచుకొస్తుంటే ఇక్కడే ముంచుకుపోయిందని వచ్చావు. నేనేం చేస్తున్నానని వచ్చావా? నేనేం చేయడం లేదు. ఈ పెళ్లి ఆపడానికి లీగల్ పాయింట్స్ ఏమేం కావాలో అన్ని సిద్ధం చేస్తున్నాను. ఒరే, నా మాట వినరా. కనీసం తల్లి చేతన్నా నువ్వు మనిషివి అనిపించుకరా. దాన్ని వద్దనుకున్నావు, వదిలే. ఇంకా ఎందుకురా దాన్ని పీడిస్తున్నావు? దాని బ్రతుకుని బ్రతకనిస్తాను, హాయిగా బ్రతకనిస్తాను. కానీ నేను హాయిగా బ్రతకొద్దా? ముహూర్తానికి క్షణం ముందైనా సరే నేను అనుకున్నది నా చేతికి ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదా దాని బ్రతుకే ఉండదు. స్మాష్. నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళకి 2 కళ్ళు పోవాలి. అదే నా పాలసీ. దానికి ముందు తాళి కట్టిన మగుళ్ళు నేను. దాన్ని ఏమైనా చేసుకునే అధికారం నాకుంది. చట్టం, కోర్టు నన్నే సమర్థిస్తాయి. ఎస్. నన్ను కాదని ముందుకెళ్ళి ఎవరైనా ఈ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే పసుపు బట్టలు కట్టుకునే వాళ్ళతో సహా పెళ్లి పందిరిని పెట్రోల్ పోసి అంటిస్తాను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏంటిది? పాయసం. ఓ, పాయసం. ఏంటి రోజు స్పెషల్? ఈ రోజు నీ పుట్టినరోజు. నీ కోడలి పెళ్లి రోజు. ఒరే, ప్రతి పుట్టినరోజున నా చేత్తో చేసిన పాయసం అంటే నీకు ఇష్టం కదా, అందుకే చేశాను. ప్రశాంతంగా తాగు. అయ్య బాబోయ్, ఏంటమ్మా ఇంత సెన్సేషనల్ సీన్ సెంటిమెంట్ చేసేసావు? ఓకే, పాయసం, ఐ లైక్ ఇట్. కోడలి పెళ్లి వదిలి కొడుకు పుట్టినరోజు చెయ్యడానికి వచ్చావంటే
నమ్మేటంత చీప్ విలన్ కాదమ్మా. ఎలాగూ వీడు ఎవ్వరి మాట వినడం లేదు కదా అని నా బర్త్డేని డెత్ డే చేయాలని ఈ పాయసంలో విషం కలిపావు. ఈ పాయసంలో విషయం కలిపావు కదా? కమా చెప్పు, కలిపావా లేదా? కలపలేదా? అయితే నువ్వు తాగి నాకివ్వు. ముందు వేసే అడుగుని, వెనక నడిచే నీడని, కన్న తల్లిని, ఆవిడ పెట్టే తిండిని కూడా అనుమానించడం నాలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ప్రోటోకాల్. నువ్వు తాగి నాకివ్వు. ఇప్పుడైనా అమ్మ నమ్ముతావా? షూర్. హ్యాపీ బర్త్డే టు మీ. పాయసంలో కొంచెం తీపి తగ్గినా ఏదో కొండంత బలం నా నరాల్లో కొత్తగా పొంగుతుంది. టైమ్ ఇస్ మైన్ మామే, టైమ్ ఇస్ మైన్. కాలం ఎవరి చేతిలో ఉండదురా, కాలం చేతిలోనే ఉంటుంది. అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. ఏం చేశావు? పాయసంలో ఏం కలిపావు? సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్. నీలాంటి నీచుణ్ణి కని మొదటి తప్పు చేశాను. నువ్వు మారుతావన్న స్వార్థంతో ఆ అమాయకురాల్ని నీకిచ్చి పెళ్లి చేసి రెండో తప్పు చేశాను. ఈరోజు ఆ రెండు తప్పులు దిద్దుకోవడానికి నా చేతులతోనే నీకు విషం ఇచ్చాను. నువ్వు మనిషి వెళ్తావన్న నమ్మకం పోయింది. నువ్వు బ్రతుకుంటే ఈ పెళ్లి జరగదు, మహేశ్వరి జీవితంలో సుఖపడదు. అందుకే పాలిచ్చి పెంచిన ఈ కన్న తల్లి కసాయ నిర్ణయం తీసుకోక తప్పలేదు. గారు ముహూర్తం దాటిపోతుంది. అమ్మ కూడా వచ్చాక ముహూర్తం దాటిపోతుంది. మంగళసూత్రం కట్టించండి. కన్న బిడ్డని ఈ చేతులతో చంపుకునే పరిస్థితి నాకెందుకు తెచ్చావు? నాకెందుకు తెచ్చావు? భవతి
పృథ్వీ ఇక మీకు అడ్డురాడు. కొడుగ్గా వాడికి విషం ఇచ్చి తల్లిగా ఆ విషయాన్ని నేను పంచుకున్నా. ఆడదంటే ఆడదానికి